Officer Dr. Sir, District Educational Officer Jagan Mohan Reddy Garu, and S. Balkishan Garu, Sectoral Officer, and all the other resource persons, TBSF President Rajgopal Garu, and welcome to this session, sir. అందరికీ వెల్కమ్ చేస్తూ మనం గత 3 రోజులుగా చాలా సీరియస్ గా సబ్జెక్ట్ పైన ఆలోచించాం సార్. మొట్టమొదటి రోజు మనము ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఓస్ ఏ విధంగా వచ్చినాయి, తర్వాత మన టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకున్నాము, స్ట్రాటజీస్ ఏవి ఉన్నాయి. తర్వాత రెండో రోజుకి వచ్చేటప్పటికి మనం ఎల్ఓస్ మీద మాట్లాడుకున్నాం. పర్టైనింగ్ టు ఎల్ఓస్ 8th క్లాస్ అనుకున్నాము. అలాగే మాణిక్యారెడ్డి గారు 8th 9th చెప్పారు. మొట్టమొదటి రోజు ఈడి మసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే నిన్న సంజీవ్ గారు 10th క్లాస్ సంబంధించినటువంటి ఒక ఎల్ఓస్ మీద మాట్లాడారు. ఈ రోజు మిత్రులు పెసర్ ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. పెసర్ ప్రభాకర్ రెడ్డి గారు స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్. మన టీవీలో చాలా కార్యక్రమాలు చేశారు వారు. మన టీవీలో చాలా పాఠాలు చెప్పారు. అలాగే చాలా వర్క్ షాప్స్లలో తాను రిసోర్స్ పర్సన్ గా ఉండడమే కాదు, టీబీఎస్ఎఫ్ లో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అందుకరికి వారికి వెల్కమ్ చెప్పడానికి ఇప్పుడు టీబీఎస్ఎఫ్ జగిత్యాల అధ్యక్షులు గౌరవనీయులు రాజగోపాల్ గారు వారిని వెల్కమ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రాజగోపాల్ గారు, రాజగోపాల్ గారు, హలో సార్. సార్ నాకు మ్యూట్ ఇప్పుడే అన్మ్యూట్ చేసిరు. రాజగోపాల్ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడే సార్ అన్మ్యూట్ చేసిరు, ఒక్క నిమిషం. ఓకే, మాట్లాడండి రాజగోపాల్ గారు. సార్ సార్ ఈరోజు 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో 4వ రోజులకి రాజగోపాల్ సార్ మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, వినపడుతుందా సార్? ఓకే ఓకే ఓకే, క్యారీ ఆన్. సార్ ఈ రోజు 4వ రోజు శిక్షణ కార్యక్రమంలోకి మనం అందరము అడుగు పెడుతున్నాం. ముఖ్యంగా చాలా నిష్ణాతులు మరియు ఎస్ఆర్జిగా వ్యవహరిస్తున్న శ్రీ పెసర ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ఆహ్వానం. ఈరోజు ఇవాల్యుయేషన్ మంచి టాపిక్ మీద ఈరోజు సారు చెప్పబోతున్నారు. మన వెబినార్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన డిఓ గారికి, మరి ఎంతో డిఆర్పిలను మరి అందరినీ కోఆర్డినేట్ చేస్తున్న ఎన్నో సబ్జెక్టు ఫోరమ్స్ ద్వారా ఎన్నో సబ్జెక్ట్స్ వెబినార్ ద్వారా నడుపుతున్న శ్రీ బాలకిషన్ గారికి, మరియు మన ఆత్మీయ డిఆర్పిస్ అందరికీ పేరు పేరున స్వాగతం సార్. మరియు ముఖ్యంగా మన బయోటిక్స్ ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం చెప్తూ మనము ఈ 4 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా గడిపినందుకు అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఈ 4వ రోజు చాలా ఇవాల్యుయేషన్ టాపిక్ మీద మనం చాలా సక్సెస్ఫుల్ గా, ఇది మెయిన్ టాపిక్ సార్. అందరూ కూడా ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకొని మనకు చిల్డ్రన్స్ కు రీచ్ అయ్యే విధంగా అందరూ తమ బాధ్యతగా వింటారని చెప్పి ఆశిస్తూ సార్. ఇంకోటి సార్, నిన్న సైన్స్ ఆఫీసర్ గారు మనకు చాలా మంచి విషయాలు ఇన్స్పిరేషన్, మనకు ఇన్స్పైర్ విషయంలో కానివ్వండి, మిగతా మన ఆవిష్కరణ విషయంలో చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరిగింది. సైన్స్ ఆఫీసర్ గారికి మరొకసారి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. తర్వాత ఇక మిగతా విషయాలు మనకు సార్ మన బాలకిషన్ సార్, మన టీబీఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ తిరుపతి గారు, జడ్పేట సంగంపల్లి గారు లీడ్ చేయాల్సిందిగా సరే అందరి సభాపక్షాలు కోరుతున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ రాజగోపాల్ గారు. ఓకే సార్, సార్ చెప్పండి తిరుపతి గారు. తిరుపతి సార్ ని అన్మ్యూట్ చేసినాము. తిరుపతి సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చినాం సార్. తిరుపతి గారు టీబీఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ. మీరు I request తిరుపతి గారు, జనరల్ సెక్రటరీ టీబీఎస్ఎఫ్ జగిత్యాల్. తిరుపతి సంగంపల్లి సార్ షేర్ చేయండి సార్ ప్లీజ్. మీ అనుభవాల్ని షేర్ చేయాల్సిందిగా, ఎందుకంటే మీకు కూడా రాష్ట్ర స్థాయిలో చాలా వర్క్షాప్ పనిచేసినటువంటి ఒక అనుభవం ఉంది, చాలా ముందుకెళ్లారు, చాలా సబ్జెక్ట్ లో కూడా పనిచేస్తున్నారు. తిరుపతి గారు. సార్ లైన్ లో లేరా తిరుపతి గారు? సార్ ఉన్నా సార్. అది మాట్లాడండి సార్. వస్తుందా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 4వ రోజు వస్తుందా సార్? అన్మ్యూట్. ఓకే సార్, మాట్లాడండి. ఓకే సార్, మాట్లాడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో
భాగంగా ఈ 4 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క డిఓ సార్ గారికి, తర్వాత బాలకృష్ణ సార్, తర్వాత అందరికీ వెల్కమ్ చెబుతూ 3 రోజుల నుంచి శిక్షణ కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతున్నది. ఈ అవకాశం లభించడం బయాలజీకి సంబంధించిన ఉపాధ్యాయులందరికీ సదవకాశంగా భావిస్తున్నాం. ఈ ఎవాల్యుయేషన్ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి, ముఖ్యంగా ఈ కాన్ఫిడెన్షియల్ వర్క్ లో భాగంగా ఈ ఎవాల్యుయేషన్ గురించి కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్టయితే పేపర్ ప్రిపరేషన్ అనేది చాలా బాగుంటది. తర్వాత స్టూడెంట్ నేర్చుకున్న అన్ని విషయాల్ని ఏ విధంగా అడిగితే ఆయన నుంచి ఆన్సర్స్ బయటకు వస్తాయి, ఏ విధంగా మనం అనుకున్న లర్నింగ్ అవుట్కమ్స్ సాధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుపుతున్న రాజగోపాల్ సార్ గారికి, డిఓ ఆధ్వర్యంలో ఉన్న మొత్తం బృందానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ ఈ లెసన్స్ ను ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. హ్యాండ్ ఓవర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి. మన తిరుపతి సార్ గారు చాలా మంచి సబ్జెక్ట్ నిపుణులు సార్, సీనియర్ సార్, చాలా మాకు ఆల్రెడీ సార్ ఫ్యామిలీ ఫ్రెండ్. తర్వాత సారు మన ఫోరం కు మెయిన్ పిల్లలు లాంటి వారు, బ్యాక్ ఉండి ఎన్నో కోఆర్డినేషన్ చేస్తూ ఎన్నో అమూల్యమైన సలహాలు మాకు ఇస్తుంటారు సార్. ఓకే, వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే తిరుపతి గారు మేము రాష్ట్ర స్థాయిలో చాలా వర్క్ షాప్ లో పనిచేసాం, TBSF కోసం, అంటే సైన్స్ డెవలప్మెంట్ కోసం, అలాగే బయాలజికల్ సైన్స్ లో చాలా పనిచేస్తున్నాము. వారికి కూడా మరొకసారి వెల్కమ్ చెప్తూ, నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్ట్లీ విల్ స్టార్ట్ ది సెషన్ బై పెసరు ప్రభాకర్ రెడ్డి గారు, who is eminent personality in biological sciences and state resource group member. ఇవాళ మనకి evaluation మీద he is going to give a wonderful session for us. So what is evaluation and what are FAs, what are SAs, and how to conduct the lab activities, and regarding the projects and different types of how to post the marks in the registers, how to record the marks in the registers. These all will be discussed by the Pesaru Prabhakar Reddy garu, SRG member, and మాకు చాలా అత్యంత ఆప్తులు. మన TBSF గ్రూప్ లోపల ప్రతిరోజు కూడా క్విజ్ కార్యక్రమాన్ని వారు కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను అనుకుంటాను ఒక 9 డిస్ట్రిక్ట్లు వారు మార్గదర్శనం చేశారు. వారి మార్గదర్శనంలో 9 డిస్ట్రిక్ట్లో చాలా అత్యద్భుతమైనటువంటి ఒక విలువైన విషయాలు ఉంటాయి. ఎందుకు అనంటే రేపు రాబోయేటువంటి ఒక సంవత్సరంలో మనం రికార్డ్ చేసేటువంటి ఒక మార్కులు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ మార్కులు ఎలా మనం ఇక్కడ రికార్డ్ చేయాలి అనేటువంటి ఒక అంశాన్ని మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారు ఈ సెషన్ తీసుకుంటారు. నౌ ఐ రిక్వెస్ట్, ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ టోటల్ ప్రోగ్రామ్ టు పెసరు ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ బయాలజికల్ సైన్స్ టీచర్ అండ్ SRG మెంబర్. ప్రభాకర్ రెడ్డి గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా విద్యాశాఖ జగిత్యాల మరియు TBSF జగిత్యాల అందరూ బయోటీస్కు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను నేరుగా నా సెషన్లోకి వెళ్తాను. సో ఇది మనం ఈరోజు మదింపు విధానాలు, దాంట్లో ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ గురించి తీసుకుంటా ఉన్నాం. ప్రధానంగా మదింపు విధానాల గురించి వచ్చినప్పుడు మనం రకరకాలైనటువంటి విద్యా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ విద్యా లక్ష్యాలను అచీవ్ చేయడానికి గాను రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటాం. ఈ స్ట్రాటజీస్ ఫాలో అయ్యే కార్యక్రమంలో భాగంగానే మనం అనేకమైన బోధనాభ్యాస ప్రక్రియలు చేస్తూ ఉంటాం. ఈ బోధనాభ్యాస ప్రక్రియలు నిర్వహణ ఏ మేరకు అమలు జరుగుతూ ఉన్నాయి, అసలు మేము చెప్పేటువంటి పాఠాలు పిల్లలకు అర్థమవుతా ఉన్నాయా లేదా, పిల్లల యొక్క బోధనాభ్యాసన స్థాయిలు మెరుగవుతున్నాయా లేదా మనం తెలుసుకోవాలి అంటే మనకున్నటువంటి ఏకైక సోర్సు అసెస్మెంట్. సో ఈ అసెస్మెంట్ మనం పర్యాపదంగా మన ఎవాల్యుయేషన్ కూడా వాడుతూ ఉంటాం. ఈ అసెస్మెంట్ ఏదైతే మదింపు విధానాల గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి వరకు మనం నిర్మాణాత్మక మూల్యాంకనం పైన ఇంత ఫోకస్ పెట్టలేదు. కానీ మొన్న ఎప్పుడైతే ఒక 10th క్లాస్ బ్యాచ్ మొత్తం కూడా మనం వేసినటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కుల మీదనే పాస్ అయిన నేపథ్యంలో అసలు ఏ సార్లు పిల్లలకు ఎన్ని మార్కులు వేశారని మొత్తం మన పాఠశాల విద్యార్థులే కాక తల్లిదండ్రులు కూడా చర్చించుకుంటున్న నేపథ్యంలో
ఈ మార్కుల నమోదు ప్రక్రియ చాలా కీలకంగా మారింది. కాబట్టి మనం దానిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మనం ఈరోజు సెషన్ని తీసుకుంటా ఉన్నాం. ఒక్కసారి ఇది చూడండి. మనం ప్రస్తుతం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉపయోగిస్తా ఉన్నాం. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూస్ అంటే ఇక్కడ మనం ప్రధానంగా ప్రతిసారి ఒక మాట చెప్పుకుంటాం, నిరంతరం. ఏంటి నిరంతరం అంటే పిల్లవాని ప్రగతిని ఒక్క సంఘటనకు సందర్భానికి పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడం. అంటే ఎల్లప్పుడూ అంటే ఎప్పుడెప్పుడు పరిశీలిస్తూ ఉంటాం మనం? ఆన్ ది క్లాస్, ఆఫ్ ది క్లాస్, ఇన్ ది స్కూల్ అండ్ ఆఫ్ ద స్కూల్. మనకు ఒక మాట ఇబ్బంది కలిగించవచ్చు. అదేంటి సార్, పిల్లవాడు మన క్లాసులో పరిశీలిస్తాం అన్ని ఇంతకుముందు ఎక్స్ట్రా కరికులర్ అన్న యాక్టివిటీస్ మొత్తం కూడా ఇప్పుడు కో కరికులర్ యాక్టివిటీసే. కాబట్టి కో కరికులర్ యాక్టివిటీస్ కూడా మనం మార్కులు గ్రేడ్లు వేస్తూ ఉన్నాం, వాటిని కూడా మనం పరిశీలిస్తూ ఉంటాం. ఓకే, ఇన్ ద క్లాస్, అవుట్ ఆఫ్ ద క్లాస్. మరి అవుట్ ఆఫ్ ద స్కూల్ ఏంటి? స్కూల్ వెలుపల కూడా మనం పరిశీలిస్తున్నామా? ఏ పిల్లవాని ఇంటికి మనం పోయిన సందర్భాలు లేవే, పరిశీలిస్తూ ఉన్నాం. ఎలా? మనం బయట ప్రయోగాలకు అవకాశం ఇస్తూ ఉన్నాం, ప్రాజెక్టులకు అవకాశం ఇస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టుల సందర్భం బట్టి పిల్లలు బయట చేసుకొచ్చిన వర్క్ కూడా మనం మార్కులు వేస్తూ ఉన్నాం. కాబట్టి నిరంతరముగా మనం పిల్లల యొక్క ప్రగతిని పరిశీలిస్తూ ఉన్నాం, మూల్యాంకనం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ సమగ్ర. సమగ్ర అంటే ఏంటి? పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధి. మనం ఎప్పుడో బీఎడ్ చదివిన కాలంలో చెప్పుకుంటాం, ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ కానీ మనం చెప్పుకుంటా ఉంటాం. అంటే పిల్లల్లో శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాలలో ఏదైతే మనకు అభివృద్ధి ఉందో ఈ అభివృద్ధిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకని దీన్ని సమగ్ర అన్నాం, కాంప్రహెన్సివ్. నెక్స్ట్ మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ చేస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల యొక్క ప్రమాణాలను ఏ మేరకు పొందారు, అభ్యసన లక్ష్యాలను సాధించారా లేదా అని తెలుసుకోవడానికి మనం ఇది ఉపయోగపడుతుంది. మరి పిల్లలు జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ నైపుణ్యాలలో వచ్చినటువంటి మార్పులను ఒక ప్రామాణికంగా తెలుసుకోవడం కోసం మనం మూల్యాంకనం చేస్తాం. ఏంటి ఇక్కడ ప్రామాణికం? ఒక యూనిట్ అంటే ఏంటి? చిన్నపిల్లవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మీకు ఎన్ని చాక్లెట్ కావాలంటే ఇన్ని అని చేయి చూపెడతారు. ఇన్ని అంటే ఎన్ని? దానికి ఒక నెంబర్ ఎప్పుడు ఆపాదిస్తాం మనం? పాఠశాలలో చేరిన తర్వాత ఆపాదిస్తూ ఉంటాం. 1, 2, 3 నెంబర్స్ ఇస్తూ ఉంటాం. అట్లే పలానా పాప బాగా చదువుతుంది, పలానా బాగా చదువుతాడు. బాగా అంటే ఎన్ని? దానికి ఒక నిర్దిష్టమైన ప్రామాణిక రూపంలో తీసుకుంటాం. అంటే ఒక 10 మార్కులకు పరీక్ష పెట్టినప్పుడు మీకు ఎన్ని మార్కులకు ఎలిజిబిలిటీ అని, ఎంత బాగా చదువుతారనే ఒక పద్ధతి మీద మనం చెప్పుకుంటా ఉంటాం. కాబట్టి దీన్ని మనం ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అని అంటే చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాం. మరి మనం వాడేటువంటి సిసి పైన అనేకమైనటువంటి జోకులు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ సిసి మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అంటే సిసికి ఒక నేపథ్యం ఉన్నది. బడి బయట జ్ఞానానికి, బడి బయట జీవనానికి బడి జ్ఞానాన్ని అనుసంధానం చేయటం, బట్టి పద్ధతుల నుండి అభ్యసనం దూరం చేయటం, పాఠ్యపుస్తక కేంద్రంగా కాకుండా పిల్లల్లో సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయడం, పరీక్షలను మరింత సరళం చేసి తరగతి గది జీవనానికి అనుసంధానం చేయడం. ఇవన్నీ కూడా ఎన్సిఎఫ్ చెప్పినటువంటి మౌలిక సూత్రాలు. దీంట్లో ప్రధానంగా మనం 1-2 పాయింట్లు చర్చించవచ్చు. ఏంటవి? బడి బయట కూడా జ్ఞానము ఉన్నది. ఒక వడ్రంగి చక్కటి వస్తువులు తయారు చేస్తారు, ఒక కుమ్మరి చక్కటి కుండలు, రకరకాల ఆకృతులు తయారు చేస్తారు, ఒక మంగళాయన చక్కటి ఆ కటింగ్ చేస్తూ ఉంటాడు. అది కూడా జ్ఞానమే. కానీ బడిలో పుస్తకాల్లో ఉన్నదే జ్ఞానం అని మనం భావిస్తూ ఉన్నంత కాలం దాన్ని జ్ఞానముగా మనం ఒప్పుకోవటం లే. మరి ఒప్పుకోకపోతే మనం ఒక కుండ చేసి చూద్దాం. మనం ఆ కుమ్మరిసారిలో చేయబెడితే ఏమవుతుంది? చిప్ప దీపావళి ప్రమిద కూడా మన చేతికి రాదు. వ్యవసాయం, రైతులు ఎంత నైపుణ్యంతో వ్యవసాయం చేస్తారు, ఎంత జ్ఞానం ఉన్నది అక్కడ. కానీ ఇది జ్ఞానము అని మనం ఒప్పుకునేటువంటి స్థాయిలో మనం లేం. భలే చెప్పేదే జ్ఞానం, అది జ్ఞానమే కాదు, అది పెద్ద ఈజీ అనే ఒక స్థాయికి అంత ముందుండే. ఇవన్నిటి కూడా ఎన్సిఎఫ్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 సమూలంగా దాన్ని మార్పు చేయాలని సూచించింది. దానిలో భాగంగానే సిసిఈ వచ్చింది. ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది?
భారత రాజ్యాంగంలోని 86వ రాజ్యాంగ సవరణ యాక్ట్ 2002 ద్వారా చేర్చబడినటువంటి ఆర్టికల్ 21A. ఇది మనకు అందరికీ కూడా తెలుసు. నిధులు లేపడిన టీచర్లకు బాగా గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే విద్య ఒక ప్రాథమిక హక్కు అనేటువంటిది ఆ యాక్ట్ ద్వారా మనం సాధించుకున్నాం. అప్పటి ప్రకారం ఏమిటి? ఆ ఆర్టికల్ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలంతా కూడా నాణ్యమైన విద్యను పొందాలని రాజ్యాంగం చెప్తా ఉంది. మరి కాబట్టి ఎప్పుడైతే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు, ఇంక ఈ మధ్యకాలంలో కొత్తవి కూడా మనకు వచ్చేసినాయి, నూతన విద్యా విధానం 2020 కూడా మన సెంట్రల్ క్యాబినెట్ పాస్ చేసింది. దాని ప్రకారం 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల, అది ఇంకా అమలుకు రాలేదు కాబట్టి మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం సిసిఈ అనేటువంటిది ఒక తప్పనిసరి. సిసిఈ ఎందుకు తప్పనిసరి అయింది? ఆర్టీఈ యాక్ట్ ఏం చెప్పింది ఒక్కసారి చూద్దాం. ఆర్టీఈ 2009 చట్టం పేరు అట్టు వచ్చింది, కానీ అది 1 ఏప్రిల్ 2010 నుంచి అమలవుతా ఉన్నది. ఈ విద్యా హక్కు చట్టం 2009లోని అధ్యాయం 5లోని సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలి అని విద్యా హక్కు చట్టం చెప్తుంది మనకు. కాబట్టి మనం సిసిఈ పెట్టుకున్నాం. నిరంతరంగా మూల్యాంకనం చేయాలి, సమగ్రంగా మూల్యాంకనం చేయాలని ఆర్టీ చెప్పింది కాబట్టి మనం తప్పనిసరి పరిస్థితుల లోపల మనం సిసిఈ పాటిస్తా ఉన్నాం. మన పాఠ్య పుస్తకాలు కూడా అందుకు అనుకూలంగానే మనం రూపుదిద్దుకున్నాం. ఒక 7 సంవత్సరాలుగా మనం దీన్ని అమలు పరుస్తూనే ఉన్నాం. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎంతవరకు పిల్లలు సాధించారో మూల్యాంకనం చేయాలి అని చెప్పేసి మనకు ఆర్టీఈ సూచించింది. దానికోసం మనం మూల్యాంకనం చేస్తా ఉన్నాం. పిల్లలు సాధించినటువంటి జ్ఞానము, నైపుణ్యాలు, సామర్థ్యాలు అన్నీ మదింపు చేయబడాలని ఆర్టీఈ చెప్పింది. అందుకనే సమగ్రంగా అన్న పదం మనం సిసిఈలో చేర్చుకున్నాం. పిల్లలు భయరహిత వాతావరణంలో భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా చేయాలని ఆర్టీఈ చెప్పింది. అంటే బట్టి పద్ధతి విధానాలను చెప్పింది. కాబట్టి మనం ఒక ఆర్టీఈని ఫాలో అవుతా ఉన్నాం, సిసిఈని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉన్నాం. మరి బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులు అభివృద్ధి చెందాయో లేదో మనం మూల్యాంకనం చేయాలి. కాబట్టి మనం ఈ సిసిఈని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉన్నాం. దీని ఆధారంగానే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009 ఆధారంగా చేసుకొని మనం ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 రూపొందించుకున్నాం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంటుండే ఏపీ. ఈ కరికులం ఫ్రేమ్వర్క్ పుస్తకం ఒక ఆధార పత్రంలో ఏం చెప్పుకున్నాం మనం? అసలు ఆధార పత్రం అంటే ఏంటి? ఆధార పత్రము అంటే ప్రస్తుతము ఏమైతే పరిస్థితి ఉన్నదో దీన్ని విశ్లేషణ చేయాలి. ఈ పరిస్థితిని విశ్లేషణ చేసిన తర్వాత దీన్ని ఓవర్కమ్ కావటానికి, అధిగమించడానికి తర్వాత ఎలాంటి ప్రక్రియలు చేపట్టాలో కూడా ఆధార పత్రము సూచిస్తుంది. అంటే విద్యా లక్ష్యాలు, దానికి సాధించడానికి వచ్చేటువంటి స్ట్రాటజీస్, దాన్ని సాధించబడ్డాయో తెలుసుకున్నటువంటి ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ ఒక బేస్ లైన్ పేపర్లో మనం ఒక డిస్క్రైబ్ చేసుకున్నాం. ఈ ఆధార పత్రం ప్రకారం విద్యార్థుల జ్ఞానము, నైపుణ్యాలు, వైఖరులు, విశ్లేషణ సామర్థ్యాలు అన్నీ కూడా మనం సమగ్రంగా మూల్యాంకనం చేయాలబడాలని చెప్తుంది. ఈ యొక్క మూల్యాంకనం చేయడం ద్వారా మాత్రమే పిల్లలు అభ్యసనంలో ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా నేర్చుకుంటున్నారో ఉపాధ్యాయులకు తెలుస్తుంది అనేటువంటిది మనం బేస్ పేపర్లో మనం డిస్క్రైబ్ చేసుకున్నాం. అదేవిధంగా పిల్లలు అభ్యసనంలో ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా నేర్చుకుంటున్నారు ఉపాధ్యాయులకు తెలుస్తుంది. తద్వారా రాష్ట్రంలోని పిల్లలందరూ కూడా ఉన్నతమైన గుణాత్మక విద్యను పొందాలనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృక్పథం. ఇంకొక మాట ఏం చెప్పుకున్నాం మనం? అభ్యసన ఫలితము కంటే అభ్యసన ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఇది ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. దాని ఆధారంగానే మనం 3 రకాలైనటువంటి అభ్యసనాలను అసెస్మెంట్ ప్రొసీజర్స్ని మనం ఇవాళ పాటిస్తా ఉన్నాం. ఏంటి ఒక రకమైన అభ్యసన ప్రొసీజర్ అంటే? దీంట్లో ఒకటి అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అంటే
అభ్యసనము జరిగేటప్పుడే మదింపు. ఏమిటి అభ్యసనం జరిగేటప్పుడే మదింపు? మనం బోధనాభ్యసన సన్నివేశాల్లో పాల్గొంటా ఉన్నప్పుడు వాళ్ళని మదింపు చేస్తూనే ఉంటాం, తెలిసి తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు సార్ క్వశ్చన్ అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారు లైన్లోకి వచ్చారా? నేను విన్నాను. ఎస్ సార్ వచ్చాను, నేను రిప్లై ఇచ్చాను. అంటే మనం కూడా పిల్లల్లో రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు. నీ బోర్డు మీద రాసేది కనిపిస్తుందా, క్లియర్గా ఉందా, ఈజ్ ఇట్ విజిబుల్, రైటింగ్ ఫాంట్ ఓకేనా, వెనక కూర్చున్న వాళ్ళు అర్థమవుతుందా, ఇట్లా అన్ని రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ కిందికే వస్తాయి. అంటే పాఠ్యాంశంలోపై జరిగే చర్చలో పాల్గొనే విధానాన్ని మనం పరిశీలించడం. వాళ్ళందరూ పార్టిసిపేట్ అవుతా ఉన్నారా లేదా, మనం పాఠం చెప్తుంటే వాడు మన పాఠంకి వెళ్ళి చూస్తుండా, బయట ముచ్చట్లు పెడతండా, అంటే మన పాఠంకి వెళ్ళి చూడట్లేదు అంటే మన పాఠం ఆసక్తికరంగా ఉన్నదా లేదా కూడా మనకు అర్థమవుతుంది. రెండోది, సృజనాత్మకంగా భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నాడా లేదా అని చూడటం. నెక్స్ట్, పాఠం మధ్యలో మరియు పాఠ్యాంశము చివర వచ్చేటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా పిల్లలు చర్చించే విధానాలు మొత్తం కూడా మనం పరిశీలించడం అనేటువంటిది అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ మనం రెండో తీసుకుంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అంటే అభ్యసనము మెరుగుపరచడానికి మదింపు. దీన్నే మనం నిర్మాణాత్మక మదింపు, నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా చేపడతా ఉన్నాం. అంటే బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థి ఏమి నేర్చుకుంటున్నాడు, ఏమి నేర్చుకోలేకపోతున్నాడు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఏ అంశాలలో అతనికి మరింత సహాయం అవసరం అనే దృష్టితో చూసి బోధనాభ్యసన ప్రక్రియలో మార్పు చేసుకునేందుకు చర్యలు చేపట్టడం వల్ల పిల్లల్లో అభ్యసనం మెరుగుపరచడానికి అవకాశం ఉంది. దీనిలో భాగంగానే మనం నిర్మాణాత్మక మూల్యాంకనం చేపడతా ఉన్నాం. దీంట్లో ఉండేటువంటి ఒక 4 సాధనాల గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక మూడోది మనకందరికీ కూడా తెలుసు, అభ్యసనము యొక్క మదింపు. అంటే కొంత అభ్యసనం జరిగిన తర్వాత దీన్ని మన విద్యా ప్రమాణాల వారీగా పరీక్షిస్తాం. మరి ఈ అభ్యసనం ఎలా జరిగింది, నేర్చుకుంటున్నాడా లేదా అనే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి విద్యా ప్రమాణాలు, వాటిని ఇప్పుడు ఇంకా ఇన్ డెప్త్ గా మనం లెర్నింగ్ అవుట్కమ్స్ రూపంలో కూడా తీసుకుంటా ఉన్నాం. ఈ సంగ్రహణాత్మక మదింపు విషయం కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు ఎన్ఈపి 2020లో మదింపు విధానాలు ఇంకొద్దిగా మారుతా ఉన్నాయని చెప్పేసి మనకు రకరకాల డాక్యుమెంట్ ద్వారా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా నిర్మాణాత్మక మూల్యాంకనమే చాలా కీలకమైన పాత్రను పోషించేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఇంకా పీబీఎల్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పేసి ఎన్ఈపి 2020 చెప్తుంది. ఆల్రెడీ సెంట్రల్ క్యాబినెట్ కూడా అప్రూవ్ అయిపోయింది. ఒక ఎన్సీఎఫ్ రిలీజ్ అయితే మనం కూడా స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా తీసుకుంటాం. దాని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. మరి నిర్మాణాత్మక మదింపులో ఉండేటువంటి అంశాలు ఏంటి? ఇది ఫిజికల్ సైన్స్. మనకు డౌట్లు వస్తే రావచ్చు ఇక్కడ, సరే మన బయాలజికల్ సైన్స్ కదా. ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ రెండిట్లో కూడా ఒకే రకమైనటువంటి అంశాలు ఉంటాయి నిర్మాణాత్మక మదింపులో. 6 నుంచి 10వ తరగతి వరకు మనం ఏమైతే పాటిస్తున్నామో వాళ్ళు కూడా అవే రకమైన అంశాలు పాటిస్తూ ఉంటారు. మరి అంశాలు ఏమున్నాయి అంటే మనం బయాలజికల్ సైన్స్నే తీసుకుందాం. ఒకటి ల్యాబ్ యాక్టివిటీ, అంటే రికార్డు, ప్రయోగశాల కృత్యం యొక్క రికార్డు. రెండవది రిటర్న్ ఐటమ్స్, రాత అంశాలు, రాత పని. మూడవది ప్రాజెక్టు పనులు. నాలుగవది స్లిప్ టెస్ట్, లఘు పరీక్ష. ఈ రకంగా 4 అంశాలను మనం నిర్మాణాత్మక మదింపులో భాగంగా తీసుకుంటాం. ఇవే 4 అంశాలు ఫిజికల్ సైన్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరి రికార్డు వాళ్ళదే. ఒకే సైన్స్ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఒక్క జీతమే ఇద్దరికి చిరుసగం పంచి ఇవ్వట్లేదు. ఎవరి జీతం వాళ్ళదే, ఎవరి రికార్డు కూడా వాళ్ళదే, ఎవరి మార్కులు వాళ్ళవే. ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటోది ప్రయోగశాల పనులు. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగశాల పనులకు సంబంధించి అనేకమైనటువంటి మాడ్యూల్స్ వెలువరచడమే కాక అనేక శిక్షణల ద్వారా కూడా టీచర్లకు
ప్రత్యక్షముగా అనేక ప్రయోగాలు చేసే అవకాశం కూడా కల్పించింది. ఇంతకుముందు మిత్రులు మన ఎవరు అనంతాచారి గారు ఒక మాట అన్నారు, సార్ వాళ్ళు ఇంకా మిగతా సార్, మేము స్టేట్కు వచ్చినప్పుడు అనేకమైన ప్రయోగాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది సార్ అని. అంటే అక్కడ మేము వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మీలాంటి డిఆర్పీలు అందరికీ కూడా అక్కడ ట్రైనింగ్ ఇచ్చే నేపథ్యంలో మేము కొన్ని సెల్ఫ్గా డిజైన్ చేసుకున్నాం. కొన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి, కొన్ని ప్రయోగాలు చేయించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాం. తద్వారా ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో కూడా టీచర్లు ప్రయోగశాల పనులు చేస్తూ ఉన్నారు, పిల్లల చేత చేయిస్తూ కూడా ఉన్నారు. మరి కొంతమందికి ఇక్కడ కూడా డౌట్ రావచ్చు, అంటే ఆ ట్రైనింగ్లు జరగకముందు మేము పాఠశాలలో చేయట్లేదా సార్ ప్రయోగాలు అని. ఎందుకు చేయం? మనం చెప్పేది సైన్స్. సైన్స్ అంటేనే లెర్నింగ్ బై డూయింగ్. అంటే ప్రయోగముల ద్వారా సైన్స్ టీచింగ్ త్రూ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్ట్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారే నిజమైన ఒక సైన్స్ ఉపాధ్యాయుడు. చెప్పడం ద్వారా సైన్స్ రాదు, ఆచరణ ద్వారానే, ఒక కార్యరూపం చేయడం ద్వారానే సైన్స్ వస్తుంది అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో, ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు పిల్లల చేత కూడా చేయిస్తారు. తద్వారా మాత్రమే సైన్స్ వాళ్ళు అభ్యసనంలో చురుగ్గా పాల్గొంటారు. మరి ఇటువంటి ప్రయోగశాల కృత్యం మనం ప్రయోగశాల పనులు చేయించిన తర్వాత ఆ యొక్క కృత్యం రికార్డులో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి? ఉద్దేశం, ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్, నెక్స్ట్ ఆపరేటస్, కావలసినటువంటి పరికరాలు మరియు సామగ్రి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ప్రికాషన్స్, ద ప్రికాషన్స్ బిఫోర్ ద ఎక్స్పెరిమెంట్, ద ప్రికాషన్స్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ద ప్రికాషన్స్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని రకాల మనం గ్లాస్ ఆపరేటర్స్ వాడుతూ ఉంటాం, సూక్ష్మదర్శులు వాడుతూ ఉంటాం. కాబట్టి ఎలా జాగ్రత్తగా తీసుకొని రావాలి, ఎలా అరేంజ్ చేయాలి, ఎలా మనం పరిశీలించాలి, ఎలా ప్రయోగం అయిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా మనం మన ప్రయోగశాల రూమ్ ఉంటే రూము, బీరువా ఉంటే బీరువాలో భద్రపరచాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సైన్స్ టీచర్లు మైక్రోస్కోప్ అరేంజ్ చేయగానే అప్పుడప్పుడు వేరే సార్లు వేరే వాళ్ళు వచ్చి అడ్డంగా వచ్చి నిలబడి ఏం చూస్తున్నాడు సార్ అని చూస్తూ ఉంటారు. మైక్రోస్కోప్లో తెంగి చూస్తుంటారు, ఏం కనపడుద్ది, ఎందుకంటే వాళ్ళు ఎదురుగా వచ్చి చూస్తూ ఉంటారు. మనం చెప్తాం లైట్ ఫోకస్ పెట్టాం సార్, ఇటు నుంచి రావాలా, అపోజిట్గా ఉండొద్దు అని. అంటే ఎలా చూడాలి ఇలాంటి జాగ్రత్తలు మొత్తం కూడా మనం చెప్తాం. ప్రయోగ విధానం అంటే ఒక ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతున్నాం. పుస్తకంలో ఏముంటుంది, ఒక గాజు బీకర్ తీసుకోండి, ఎవరు తీసుకోవాలి? పిల్లలు తీసుకోవాలి. కాబట్టి పిల్లలు మేము ఒక గాజు బీకర్ తీసుకున్నాము, దీంట్లో నీటిని పోసాము, దీంట్లో ఒక గరాటు తీసుకున్నాము, ఇట్లా వాళ్ళు తీసుకున్న విధానం వాళ్ళు మొత్తం నమోదు చేస్తారు. ఫలితం యొక్క వివరాలు నమోదు, ఎలాంటి మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఎలాంటి పరిశీలనలు మనం నమోదు చేయాలని మొత్తం కూడా రికార్డులో వస్తాయి. ఫలితముల యొక్క విశ్లేషణ, ఎలాంటి ఫలితాలు మనం చూస్తున్నాం, దాన్ని ఎలా అనలైజ్ చేయొచ్చు. ఒక హైడ్రిల్లా గరాటు ప్రయోగం పెట్టినాం, గాలి బుడగలు అలా పైకి వస్తా ఉన్నాయి, అది మనకు పరిశీలన. దానికి విశ్లేషణ ఏంటి? గాలి బుడగలు ఏంటిది? మొక్కలు, హైడ్రిల్లా లాంటి మొక్కలు కిరణజన సమీకరణ జరుపుతా ఉన్నాయి, తద్వారా ఆక్సిజన్ విడుదలవుతున్నది. ఈ విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ ఆ గాలి బుడగల రూపంలో గరాటు ద్వారా నేరుగా పైన ఉండేటువంటి టెస్ట్ ట్యూబ్లోకి చేరుతున్నది. ఇది ఒక విశ్లేషణ. నెక్స్ట్ సాధారణీకరణం, ఒక జనరలైజేషన్. ఎప్పుడు జనరలైజ్ చేస్తాం మనం? ఒక్కసారి ఒకటే ప్రయోగం చేసి వెంటనే ఒక ఇమ్మీడియట్ కంక్లూజన్కు రామ్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ గాట్ వన్ కంక్లూజన్ అంటారు, బిఫోర్ యూ డూ అంటాం. అంటే 2-3 ప్రయోగాలు చేసిన తర్వాత ప్రయోగ ఫలితములు ఒకే రకంగా వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తాం. ఇవాళ మనం కోవిడ్ టీకా చూస్తూ ఉన్నాం. ఏంటది? ఒక్కడి మీద టీకా వేసి అతను సెట్ అయితే 100% సక్సెస్ అని, అతనికి ఇబ్బంది జరిగితే 100% ఫెయిల్యూర్ అని చెప్పరు. అనేక స్టెప్స్లో దాన్ని పరిశీలిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. అప్పుడు వచ్చిన ఫలితాలు అన్నింటినీ తీసుకొని ఒక జనరలైజేషన్, సో ఇట్ ఈజ్ వర్కింగ్, అప్పుడు మనకు మార్కెట్లోకి రిలీజ్ చేయటం జరుగుతుంది. సో ఇలా ఒక సాధారణీకరణం చేయటం. మరి మళ్ళీ మనకి ఇక్కడ చాలా డౌట్లు వస్తాయి అప్పుడు టీచర్లకు. ఏమనంటే మన టీచర్లు కదా డౌట్ రావాలి. క్వశ్చనింగ్ అంటేనే సైన్స్ అని చెప్పినప్పుడు మనకు డౌట్ రావాలి. సార్ అన్ని ప్రయోగశాల కృత్యాలకు ఇట్నే లైన్లోనే రాసుకోవాలన్నా సార్? మనం ఏమంటున్నాం ప్రతిసారి, క్వాలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లెర్నింగ్ సైన్స్. ప్రయోగము చేశాడా లేదా ముఖ్యం. ప్రయోగము చేయగలుగుతున్నాడా, ఆపరేటర్స్ కరెక్ట్గా అమర్చగలుగుతున్నాడా, చేసిన ప్రయోగాన్ని చక్కగా వివరించగలుగుతున్నాడా, వివరించిన ప్రయోగాన్ని సొంత మాటలు డాక్యుమెంటేషన్ రాయగలుగుతున్నాడా లేదా, రాసినటువంటి అంశాల డాక్యుమెంటేషన్ మనకు సబ్మిట్ చేశాడా లేదా, ఇలా మనం చూడాలి తప్ప ఒకటో 2 నెంబర్ కార్డు వచ్చింది సార్
తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాస్ట్కు రాసేయండి సార్. ఫలితాల నమోదు కంటే విశ్లేషణ ప్రాప్తికు తక్కువ ఉన్నది సార్, మార్కులు వేయాలన్నా వద్దా, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆర్డర్ అటు ఇటు మారిందా కాదు, ప్రయోగం చేసిన దానికి ఇంపార్టెంట్ ఇవ్వమనేటువంటిది మనం చెప్తా ఉన్నాం. ప్రయోగశాల కృత్యాన్ని 10 మార్కులకు నిర్వహించాలి, దిద్దాలి. కానీ రిజిస్టర్లో మాత్రం 5 మార్కులకు వేయాలి. ఫిజికల్ సైన్స్ వాళ్ళు ప్రయోగం పెట్టుకుంటారు, 10 మార్కులకు దిద్దుకుంటారు, 5 మార్కులకే వేసుకుంటారు. మనం కూడా 5 మార్కులకే వేయాలి తప్ప వాళ్ళది మనం పొత్తులో కలిపి ఇద్దరం కలిపి 5 మార్కులు అనేది 100% తప్పు. గుర్తుపెట్టుకోండి, ఎవరి మార్కులు వాళ్ళవే, ఎవరి శాలరీ వాళ్ళదే, ఎవరి రిజిస్టర్ వాళ్ళదే, ఎవరి 5 మార్కులు వాళ్ళవే, మన 5 మార్కులు మనవే. రాత పని, దీనికి ఒక ప్రత్యేక నోటు పుస్తకాన్ని కేటాయించాలి. అబ్బా ఈ పదం ఇంతకుముందు చెప్పుకోలేదే మనం, ఎందుకు ప్రత్యేకాన్ని పదం వాడినవి ఇక్కడ? అవును, నిర్మాణాత్మక మూల్యాంకనములో 4 అంశాలు ఉంటాయి. ప్రయోగశాల కృత్యము, 3వది ప్రాజెక్టు పని, 4వది లఘు పరీక్ష. ఈ 3 ఒక నోటు పుస్తకంలో రాస్తాము. ఈ రాత పని ఒక్కటి ఒక నోటు పుస్తకాన్ని కేటాయిస్తాం. అంటే మనం నిర్మాణాత్మక మూల్యాంకనానికి బయాలజీకి సంబంధించి 2 పుస్తకాలు మినిమం మనం పెట్టిస్తున్నాము. ఒక దాంట్లో మనం ఇచ్చే రాత పని అంశాలు మొత్తము కూడా ఉంటాయి, ఒక దాంట్లో ఆ 3 అంశాలు ఉంటాయి. ఆ 3 అంశాలు గ్రాడ్యువల్గా రాసుకుంటాం. FA1లో ప్రయోగశాల కృత్యము, FA2లో ప్రయోగశాల కృత్యము, FA3లో ప్రయోగశాల కృత్యము, FA4లో. దానిలో మనకి ఏం తెలుస్తుంది? FA1 నుంచి FA4 వరకు ఎలా గ్రాడ్యువల్గా పిల్లలు ఇంప్రూవ్ అయ్యారో కూడా తెలుస్తాయి. రాత పని మొత్తం ఒకే ఒక బుక్లో ఉంటుంది. మరి రాత పని పుస్తకంలో ఏముంటుంది? యూనిట్ వారీగా కీలక పదాలు, పదాలకు వివరాలు సొంతంగా రాయబడి ఉండటం, అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు, పదాలు వాక్యాలు అర్థవంతంగా ఉండటం, కొద్దిగా మనం ఎంత సైన్స్ టీచర్ అయినప్పటికీ కొద్దిగా భాషా దోషాలు కూడా లేకుండా ఉండడం కూడా మనం చూడాలా. సొంతంగా ఆలోచించి రాసినట్లుగా ఉండటం, రాసింది ఎట్లుండాలి? బట్టి పుస్తకంలో కాపీ పేస్ట్ కాదు, సొంతంగా ఆలోచించి రాసినట్లుగా ఉండటం అనేటువంటి. అవసరమైన చోట బొమ్మలు గీసి ఉండడం. మనకు కూడా తెలుసు బయాలజీ అంటేనే బొమ్మలు మనకు హార్ట్, కాబట్టి ఆ హార్ట్ లేదా ఆర్ట్ని ప్రతిబింబించాలి. మరి ఈ రాత పని కూడా 10 మార్కులకు నిర్వహించాలి, దిద్దాలి. ఏ ఎఫ్ఏ కాఎఫ్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎఫ్ఏలో అనంతాచారి గారు, సార్ అనంతాచారి గారు సార్ చెప్పండి సార్. ఒక్క సెకండ్ నేను ఆఫ్లైన్ సార్ మన SCRT కాల్ వస్తుంది, ఒక్క సెకండ్ అటెండ్ అవుతారు. యా షూర్ సార్, షూర్. ఎందుకంటే సార్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్. సార్ సార్ మరి దాంట్లో కనిపిస్తా దేనికి పోయిందా సార్? ఏ డిపార్ట్మెంట్కి పోయిందా సార్? సార్ సార్ ఏ డిపార్ట్మెంట్కి పోయిందా సార్? లేదు సార్, సపరేట్ కవరింగ్ లెటర్, సపరేట్ బుక్ సార్ ఇది. నేను మేడం ప్రత్యేకంగా కూడా చెప్పినట్టు సపరేట్ కవరింగ్ లెటర్ని కూడా సార్ ఒక్కసారి ఏమన్నా కొద్దిగా ఒకసారి మీరు ఒకసారి మాట్లాడగలిగితే అట్లా ఏమన్నా సార్తో ఏమన్నా సార్ మాట్లాడతారు సార్, శ్రీనివాస్ సార్తో మాట్లాడతారు సార్. లేదు నేను సత్యనారాయణ గారి నెంబర్ మీకు పెట్టినా సార్, సత్యనారాయణ సార్తో మాట్లాడతారా సార్? ఇప్పుడు మన JD సర్వీసెస్ రమేష్ గారు, సత్యనారాయణ గారు. అవును సార్, అవును సార్. ఓకే సార్, ఓకే సార్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్, ఏమనుకోవద్దు. నో ప్రాబ్లం సార్. కొద్దిగా ఎమర్జెన్సీ కాబట్టి తప్పనిసరి మనం మాట్లాడాల్సి వచ్చింది.
ఓకే సార్, మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ రాత పని కూడా మనం 10 మార్కులకు నిర్వహిస్తున్నాం, దిద్దుతున్నాం. రిజిస్టర్లో మాత్రం 5 మార్కులకే వేస్తున్నాం. సరే, స్లైడ్ కనిపిస్తుంది కదా సార్? ఓకే. నెక్స్ట్ ప్రాజెక్టు పనులు. ప్రాజెక్టు పనులకు సంబంధించి మనం ఇంతకుముందు ఒక మాట అనుకున్నాం. చాలా కార్పొరేట్ స్కూల్స్ PBL అని వాళ్ళకు బోర్డు మీదనే పెట్టుకుంటా ఉన్నాయి, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. మనం దాన్ని చాలా ఆషామాషిగా తీసుకుంటున్నాం, కానీ దానివల్ల చాలా సీరియస్గా అనేకమైన కార్పొరేట్ స్కూల్ వాళ్ళు దీన్ని చాలా విస్తృతంగా తీసుకుంటా ఉన్నారు. సో పిల్లలు సహజ వాతావరణంలో తమంతట తాముగా అన్వేషించి, పరిశోధించి, అవసరమయ్యే మరింత సమాచారాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న అంశాల ఆధారంగా విశ్లేషించి నిర్ధారణకు రావడానికి, విషయాన్ని వ్యక్తపరచడానికి దోహదపడే విధంగా ఉండే పనులే ప్రాజెక్టు పనులు. చాలా ఎలాబరేట్ బ్రాడ్ మీనింగ్లో చెప్పారు ఇక్కడ. సింపుల్గా చెప్పుకుంటే, ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ స్టెప్ బై స్టెప్ ఇన్ సాల్వింగ్ అండ్ ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ ప్రాజెక్ట్ వర్క్. ఏదైనా ఒక ప్రాబ్లం, ఒక సమస్యను శోధించి సాధించి దానిలో ఉండేటువంటి దశల వారీగా మనం చెప్పడాన్ని మనం ఒక ప్రాజెక్ట్ పని కింద తీసుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం అంటేనే ఏం చెప్తా ఉన్నాం మనం? ప్రాక్టికల్ రియాలిటీ ఆఫరింగ్ బెస్ట్ లెసన్ టు ఎన్హాన్స్ మెచ్యూరిటీ అంటాం. అంటే మన యొక్క మెచ్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి ఒక మంచి లెసన్ ఇది. అది ఒక ప్రాక్టికల్ రియాలిటీ రూపంలో మన ముందుకు వచ్చింది. దాన్నే మనం ఒక ప్రాబ్లంగా, ఒక ప్రాజెక్ట్గా తీసుకుంటా ఉన్నాం. అంటే పిల్లలు నిజ జీవిత సన్నివేశాల్లో తన దైనందిన జీవితంలో ఒక సమస్యను ఎలా పరిష్కారం చేసుకుంటారు లాంటి అంశాలను మనం ఒక ప్రాజెక్ట్గా ఇస్తాం. కిల్పాట్రిక్ ఎప్పుడైతే 1918లో ద ప్రాజెక్ట్ మెథడ్ అనే ఒక ఆర్టికల్ని తీసుకొచ్చాడో, ఇది వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయింది. పాఠశాల లోపల కానీ పాఠశాల వెలుపల కానీ విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి, ఆచరణ ద్వారా దాన్ని సాధించేటువంటి విధానాన్ని ప్రాజెక్టు పద్ధతి అంటారు. కిల్పాట్రిక్ ఏమన్నాడు? A project is a whole-hearted, purposeful activity proceeding in a social environment అన్నాడు. బెల్లార్డ్ ఏమన్నాడు? A project is a bit of real life that has been imparted into school. అంటే బడి బయట జీవనానికి, బడికి అనుసంధానం చేయడం, ఒక సోషల్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు స్వేచ్ఛగా ఒక పనిని కార్యరూపంలో ఆచరించడం అనేటువంటి దాని మీద ఒక ప్రాజెక్ట్ పని బేస్ అయి ఉన్నది. చాలా ఒక బ్రాడ్ మీనింగ్ కలిగినటువంటి పని ఈ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని మనం ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? పాల్గొనేటువంటి సభ్యుల సంఖ్యని బట్టి ఇవ్వచ్చు, ద నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యొక్క స్వభావాన్ని బట్టి ఇవ్వచ్చు, టైం బౌండ్ కాల పరిమితిని బట్టి కూడా మనం ప్రాజెక్ట్ పనులని ఒక 3 రకాలుగా మనం మన పద్ధతి ప్రకారం వర్గీకరించుకోవచ్చు. ఏంటివి? పాల్గొనే సభ్యుల సంఖ్య సాధారణంగా 9 మంది సభ్యులు ఉంటే వ్యక్తిగత ప్రాజెక్టులు ఇస్తూ ఉంటాం, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్. మీ పాఠశాలలో నిర్వహించేటువంటి కంపోస్ట్ గుంట పైన ఒక నివేదిక రాయండి, ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్. మీ పరిసరాల్లో ఉండేటువంటి జంతువుల ఆహారపు అలవాటు పరిశీలించి ఒక నివేదిక రాయండి, ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్. ఎందుకంటే కొంతమంది పరిసరాల్లో పౌల్ట్రీ ఫామ్ ఉండొచ్చు, కొంతమంది యానిమల్ హస్బెండరీ పరిసరాలు ఉండొచ్చు, గొర్రెలు, మేకలు, పశువులు, గేదెలు, రకరకాల ఏవైతే ఉండొచ్చు. లేదు ఇంటి ముందు కోళ్ళు, కొంతమంది నాటు పొలం కూడా పెంచుతూ ఉంటారు. ఒక నివేదిక రాస్తారు ఇండివిజువల్. జట్టు కృత్యాల విషయానికి వచ్చినప్పుడు వ్యవసాయ సమాచారం గురించో, పత్రికల సమాచారం గురించో, ఉపయోగిస్తున్నటువంటి రకరకాల విషపూరిత కాలుష్యకారక పెస్టిసైడ్స్ గురించో, లేదా మన పరిసరాల్లో ఉండేటువంటి రకరకాల మొక్కలలో గల వైవిధ్యాన్ని అధ్యయనం చేయడం గురించో కూడా మనం ప్రాజెక్ట్ వర్క్లను ఇవ్వచ్చు. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మన చుట్టూ ఉన్నటువంటి మొక్కల్లో 90% మొక్కలు ఔషధ గుణాన్ని కలిగి ఉన్నాయి. మరి ఔషధ గుణాన్ని ఏ మొక్కలు ఏ ఔషధ గుణాన్ని కలిగి ఉన్నాయో మనకి ఏం తెలుసు? మనకి ఏమన్నా తెలుసా? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వాటి యొక్క గుణాన్ని విశ్లేషిస్తే తెలుస్తుంది. కాబట్టి మన పరిసరాల్లో ఎలాంటి ఔషధ గుణం గల మొక్కలు ఉన్నాయి అనేటువంటిది తెలియాలి అంటే మనం పిల్లలకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే ఒక సింపుల్ ఐడియా అనేటువంటి వాళ్ళకు రావటం
నెక్స్ట్ మనం విషయము స్వభావము ఆధారంగా ద నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఏంటి నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అనేటువంటివి? సమాచార సేకరణ ప్రాజెక్టు, నిజ నిర్ధారణ ప్రాజెక్టులు, సృజనాత్మక ప్రాజెక్టులు మరియు సమస్య పరిష్కార ప్రాజెక్టులు. ఏమేమి తీసుకుంటాం మనం ఇక్కడ అన్నప్పుడు చాలా మంది సాధారణంగా దేని ఫాలో అవుతున్నామంటే మనం సమస్య సేకరణ ప్రాజెక్టులకు మాత్రమే మనం ఒక పరిమితం అవుతున్నాం అనేటువంటి ఒక చిన్న అపోహ కూడా మన మీద ఉన్నది. కాబట్టి 4 రకాలైన ప్రాజెక్టులను కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏవెలా ఒకటి చూద్దాం. సమాచార సేకరణ ప్రాజెక్టు. మీ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి టీకాల గురించినటువంటి సమాచారాన్ని సేకరించండి. మనకు తెలుసు మిషన్ ఇంద్రధనుష్ నడుస్తా ఉన్నది. ఇది ఒక ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ నిజ నిర్ధారణ ప్రాజెక్ట్, టు నో ద ఫ్యాక్ట్. ఆహార పదార్థాల్లో ఉండేటువంటి పిండి పదార్థాలు నిరూపించడము. మనం ఇది 6th and 7th క్లాసులో ఇస్తాం. 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో ప్రాజెక్ట్ ఉంది. నల్లరేగడి నేలలో విత్తనాలు మంచి పెరుగుదలను కలిగి ఉంటాయని ప్రయోగపూర్వకంగా నిరూపించి నివేదికను రాయమనడం ఒక ప్రాజెక్ట్ ఉంది. క్రియేటివ్ సృజనాత్మక, మరి ఇప్పుడు ఇన్స్పైర్కు బాగా వీటిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఏంటవి? అందుబాటులో గల బెలూన్, సీసాను ఉపయోగించి ఊపిరితిత్తులు పనిచేయ విధానం తెలిపేటువంటి ప్రాజెక్ట్. సో మనం కూడా డయాఫ్రమ్ యొక్క మోడల్ చెప్పడానికో, హార్ట్ ఫంక్షనింగ్ చెప్పడానికో రకరకాల వాటికి ఒక క్రియేటివ్ ప్రాజెక్టులు ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ సమస్య పరిష్కార ప్రాజెక్టులు. ఈ కౌమారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అధిగమించే నైపుణ్యాల గురించి ఒక ప్రాజెక్టు. సార్ సార్ ఐసిటి ఆన్లైన్ లేదు సార్, డైరెక్ట్ ఆఫ్లైనే సార్. ఐసిటి ఓన్లీ ఆఫ్లైనే సార్. ఆఫ్లైన్ కాదు, బుక్ సబ్మిట్ చేసినాం సార్. బుక్ సబ్మిట్ చేసినాం సార్, అంతే సార్. సార్ ఒకసారి మాట్లాడారు సార్. సార్ ఏమైనా మాట్లాడారు సార్ ఒకసారి? సార్ 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 కాదు సార్. ఇప్పుడు మనము అప్పుడు నేషనల్ అవార్డుతో పాటు ఇది కూడా పంపించాడు కదా సార్. పంపించినప్పుడు అక్కడే ఉంటుంది కదా సార్. ఒకసారి అక్కడే వెతికిస్తే వాళ్ళకి అక్కడే ఇన్ టైంలో వచ్చినట్టు ఉంటుంది కదా సార్. ఒకసారి అక్కడే అని చెప్పి, ఎందుకంటే మనకి ఛాయిస్ ఉంది సార్. అందుకని కాదు సార్, వాటితో పాటు మేడం పంపించినా అంటుంది కదా, ఆ ఫైల్తో పాటు ఈ ఫైల్ కూడా ఉంటుంది కదా సార్. అక్కడే ఉంటుంది కదా, ఇంటర్లో పంపించినట్టే కదా. కాదు సార్, దాంతో పాటు ఈ మేడం పంపించిన అంటుంది కదా సార్ సీల్డ్ కవర్ లో. ఇప్పుడు మేడం అన్నదే కదా సార్. కాబట్టి ఒక్కసారి అక్కడ వెతికిస్తే మనకి ఇన్ టైంలో రీచ్ అయినట్టు ఉంటుంది కదా సార్. సార్ సార్ 1 minute సార్. సార్ సార్ అవును సార్. హలో సార్, చాలా డిస్టర్బెన్స్ ఉంది. No problem, sir. Continue. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం టైం బౌండ్ సంబంధించి కూడా 2 రకాల ప్రాజెక్టులను ఇవ్వవచ్చు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఎందుకంటే రకరకాల జిల్లాల నుంచి సారీ ఫర్. మనం టైం బౌండ్ పరంగా స్వల్పకాలిక ప్రాజెక్టులు మరియు దీర్ఘకాలిక ప్రాజెక్టులు.
మనం సాధారణంగా స్వల్పకాలిక ప్రాజెక్టులు ఇస్తూ ఉంటాం. ఒక వారం నుంచి ఒక నెల దశలు ఇట్లాంటి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తూ ఉంటాం. ఇవి లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు వాస్తవంగా మనం ఏఎఫ్ఏ కాఎఫ్ ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వాలి కాబట్టి ఇది సాధారణంగా మనకు సాధ్యపడదు. కాకపోతే ఇన్స్పైర్ కానీ సైన్స్ ఎగ్జిబిషన్ కానీ ఇలాంటివి ఉపయోగపడతాయి. వలస పక్షులపైన అధ్యయనం కానీ హానికర పదార్థాల వినియోగం మన పంటలపైన వాడితే ఎలా ఉంటుంది ప్రభావం ఇవన్నీ కూడా మనకు లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల కిందకి వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ప్రాజెక్టు పనుల యొక్క ఉపయోగాలు మనందరికీ కూడా తెలుసు. కొలాబరేటివ్ మరియు తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు ఇతర పిల్లలతో కలిసిమెలిసి నేర్చుకోగలుగుతున్నాడా లేదా, ఒక కోఆపరేటివ్ లెర్నింగ్తో ఒక డాక్యుమెంటేషన్ చేయగలుగుతున్నాడా లేదా, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడా లేదా, ఒక లీడ్ తీసుకోగలుగుతున్నాడు, ఇవన్నీ కూడా మనం ప్రాజెక్టు పనులలో చూస్తాం. మరి ప్రతి ప్రాజెక్టు పనుల్లో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ కూడా జాగ్రత్తగా చూస్తే ప్రాజెక్టు పేరు మరియు సమస్య లేదా ప్రశ్న, లక్ష్యాలు, ఎంచుకున్న టూల్స్ అండ్ మాపనాలు, అధ్యయన పద్ధతి, సేకరించిన సమాచారం, విషయం విశ్లేషణ, కనుగొన్న అంశాలు, ముగింపు, ఉపయోగించిన వనరులు, ప్రాజెక్టు బృందం యొక్క సభ్యుల పేరు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మళ్ళీ మనకు టీచర్లకు డౌట్ రావచ్చు, కరెక్ట్ ఇదే ఆర్డర్లో రాయాలన్నా సార్, ఆర్డర్ అటు ఇటు తప్పితే కుదరదా? ప్రతి ప్రాజెక్టు టైప్ ఆఫ్ ప్రాజెక్టును బట్టి ప్రొఫార్మా కూడా మారుతూ ఉంటుంది. కానీ ఈ అంశాలు కవర్ అయితే చాలు. ప్రాజెక్టు చేశాడా లేదా, డాక్యుమెంటేషన్ చేశాడా లేదా, అందరితో కోఆపరేటివ్ లెర్నింగ్ చేయగలుగుతున్నా లేదా, అది ముఖ్యం తప్ప ఇది ముఖ్యము కాదు. ప్రాజెక్టు పని కూడా 10 మార్కులకు నిర్వహించాలి, కానీ రిజిస్టర్లో మాత్రం 5 మార్కులకు వేయాలి. లఘు పరీక్ష ఒక నిర్దేశించిన సమయంలో కాకుండా, పరీక్ష అనే ఒక భావన కలగకుండా మనం క్యాజువల్గా క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆ 45 మినిట్స్ టైంలోనే ఆ పరీక్ష ముగించేటువంటి యొక్క కాన్సెప్ట్తో మనం స్లిప్ టెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేగా చేస్తే అది స్లిప్ పరీక్ష అనే ఒక ఫోబియా మరింత కలిగిస్తుంది. కాబట్టి పరీక్ష అనే భావన భయం కలగకుండా నిర్వహించాలి. మరి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం నింపడానికి ఎలా, ఏవైతే సమ్మేటివ్ అసెస్మెంట్లో ఏవైతే ప్రశ్నలు వస్తాయో అవే రకమైన ప్రశ్నలు ఇక్కడ కూడా ఉంటాయి. కాబట్టి మనం తప్పనిసరిగా అన్ని రకాల ప్రశ్నలు స్లిప్ టెస్ట్లో ఇవ్వాలి. హాఫ్ మార్క్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1 మార్క్ వెరీ షార్ట్, 2 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి 4 రకాలైన ప్రశ్నలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని చాలా విద్యా ప్రమాణాలు ఇందులో మనకు సమ్మిళితం కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లఘు పరీక్ష 20 మార్కులకు నిర్వహించాలి, దిద్దాలి. రిజిస్టర్లో మాత్రం 5 మార్కులకు వేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం క్లారిటీగా తీసుకుంటున్నాం. ఎఫ్ఏ నిర్వహణ, ప్రయోగశాల కృత్యము 10 మార్కులకు పెట్టినాం, 10 మార్కులకు పెట్టినాం, రిజిస్టర్లో 5 మార్కులకు వేసినాం. ప్రాజెక్టు పని 10 మార్కులకు పెట్టినాం, రిజిస్టర్లో 5 మార్కులకు వేసినాం. లఘు పరీక్ష 20 మార్కులకు పెట్టినాం, రిజిస్టర్లో మార్కులకు పరీక్ష నిర్వహించినాము, కానీ రిజిస్టర్లో 20 మార్కులకే వేసినాము. బయాలజికల్ సైన్స్ రిజిస్టర్లో 20 మార్కులకు ఈ మార్కులు మొత్తం కూడా ఉంటాయి. మరి ఎవరితో పొత్తు, రిజిస్టర్ మెయింటైన్ వారిదే. ఈ పదం మళ్ళీ మళ్ళీ వాడతాను ఏమనుకోవద్దు, ఎవరి జీతం వాళ్ళదే కాబట్టి ఎవరి మార్కులు వారియే. ఇప్పుడు నమోదు, అందరం పరీక్షలు పెడతా ఉన్నాం. నమోదు దగ్గర కొద్దిగా గ్యాప్ ఉన్నది, దాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. ఏంటిది, ఎఫ్ఏలో టూల్ వైజ్గా మార్కులను రౌండప్ చేయరాదు, ఎఫ్ఏ వారీగానే రౌండప్ చేయాలి. ఏంటి దీని అర్థం, ప్రయోగశాల కృత్యంలో 4.5 వచ్చినాయి, 4.5 వేయాలి, 5 వేయొద్దు. ఇక్కడ రౌండప్ జరగొద్దు, ఇక్కడ గ్యాప్ ఉంటుంది. 4.5 వస్తే 4.5 వేయాలి. కానీ ఎఫ్ఏ టోటల్ ఒక 14.5 వచ్చినాయి అనుకుందాం.
అప్పుడు ఎన్ని వేయాలా 15 వేయాలి. టూల్ వైజ్గా యాజ్ ఇట్ ఈజ్ మార్కులను వేస్తాము. FA టోటల్లో మాత్రం రౌండప్ చేసి వేస్తాము. మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. టూల్ వైజ్గా మార్కులను రౌండప్ చేయరాదు, పదే పదే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. టూల్ 1 ల్యాబ్ యాక్టివిటీ రికార్డులో 4 వచ్చినాయి, 4 వేస్తాం. టూల్ 2 4.5 వచ్చినాయి, 4.5 వేస్తాం. టూల్ 3 3.5 వచ్చినాయి, 3.5 వేస్తాం. టూల్ 4 4.5 వచ్చినాయి, 4.5 వేస్తాం. కానీ టోటల్ చేస్తే మొత్తం 16.5 వచ్చింది. అప్పుడు రౌండప్ చేసి 17 వేయాలి. టూల్స్లో రౌండప్ చేయట్లే, గుర్తుపెట్టుకోండి. ఎన్ని వస్తే అన్నీ వేసినాం. FA టోటల్ చేసిన తర్వాత రౌండప్ చేసి 17 వేస్తే 16.5 వస్తే 17 వేసినాము. మళ్ళొక్కసారి చూడండి. టూల్ 1 4.5, టూల్ 2 5, టూల్ 3 4.5, టూల్ 4 4.5 వచ్చినాయి. యాజ్ ఇట్ ఈజ్ వేసినాం మన మార్కుల్ని. టోటల్ ఎంత వచ్చింది? 18.5 వచ్చింది. ఇప్పుడు ఎంత వేయాలి మనం? రౌండప్ చేసుకొని 19 వేయాలి. అంటే 18.5 వచ్చినా 18.75 వచ్చినా కూడా 19కి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. నియరర్ టు ద రౌండ్ ఆఫ్ మనకు తెలుసు. మన డిఏలు మన డబ్బులు లెక్క చేసి ఉన్నాం. ఇప్పుడు SA1 అంటప్పుడు మనకి ఏం గుర్తు రావాలా? 2 FAలు అయిపోయి ఉంటాయి. FA1 20 మార్కులకు పెట్టినాము, ఒక 15 వచ్చినాయి ఒక పిల్లవానికి. FA2 20 మార్కులకు పెట్టినాము, ఎన్ని వచ్చినాయి సార్? ఒక 16 మార్కులు వచ్చినాయి. అంటే 2 FAలు కలిపి 40 మార్కులకు మనం పెడితే 31 మార్కులు వచ్చినాయి. ఓకే, ఈ పక్కన పెట్టండి. SA పరీక్ష ఎన్నిటి పెడతాం మనం? 40 మార్కులకు పెడతాం. 40కి ఎన్ని వచ్చినాయి? 30 వచ్చినాయి అనుకుందాం. మరి FA నుంచి మనం ఎంతకు తీసుకోవాలా? 10 మార్కులకు తీసుకోవాలా. ఇప్పుడు చూడండి, FA మార్కులు ఎంత మనకు? 31 వచ్చినాయి. కాబట్టి 31/4. చాలా మంది ఏమనుకుంటారు, మనం పెట్టింది 2 FAలే కదా సార్, బై 2 4 బై 4. ఎందుకని? 40 మార్కులకు పెట్టాం మనం. కాబట్టి 30/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7.75 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ 8. అంటే SA 40 మార్కులకు పెట్టిన పరీక్షలో 30 వచ్చినాయి. FA 10 మార్కులకు మనం 10కి 8 వచ్చినాయి. 2 కలిపి SA1 50 మార్కులకు గాను 38 వచ్చినట్టుగా మన రిజిస్టర్లో పోస్టింగ్ వేస్తాము. ఇప్పుడు SA2 చూద్దాం. SA2 ఏంటిది? 4 FAలు అయిపోయినాయి. FA1లో 16 వచ్చినాయి అనుకుందాం, FA2లో 17, FA3లో 18, FA4లో 19 వచ్చినాయి. మొత్తం ఎంతైంది? టోటల్ 70 అయినాయి. ఇక్కడ జాగ్రత్త చూడండి, ప్రతి FAలో రౌండప్ చేసే ఉంది, ఎక్కడ మనకు పాయింట్లు లేవు. ఇతర సబ్జెక్టుల వాళ్ళు ఎలా వేసుకుంటారు? 70/4 అంటే 17.5 దట్ ఈజ్ ఈక్వల్ 18 వేసుకుంటారు వాళ్ళు. ఓకే, మరి ఫిజికల్ సైన్స్ మనం బయాలజికల్ సైన్స్ మనం ఎట్లా వేసుకోవాలా? 70/8. ఎందుకని? 80 మార్కులకు 4 FAలు 4 20 80 మార్కులు బై 8. మనం 10 మార్కులకు తీయాలి కదా. దట్ ఈజ్ ఈక్వల్ 8.5. దట్ ఈజ్ ఈక్వల్ రౌండప్ చేసి 9 మార్కులు మన వంతు షేర్గా మనం ఫిజికల్ సైన్స్ వాళ్ళకు కలుపుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం 8.5 ఇచ్చి వాళ్ళు 8.5 ఇస్తే పిల్లగానికి 17 మార్కులే వస్తాయి. అది తప్పు. మనం ఇతరులకు మార్కులు షేర్ చేస్తూ ఉన్నప్పుడు రౌండప్ చేసి ఇవ్వాలి. రౌండప్ చేయడం వల్ల పిల్లలకు బెనిఫిట్ జరుగుతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. FA1లో 18 వచ్చినాయి, FA2లో 19 వచ్చినాయి, FA3లో కూడా 19 వచ్చినాయి, FA4లో 20 వచ్చినాయి. మొత్తం ఎంత అయినాయి సార్? 76 అయినాయి. ఈ 76ని ఇతర సబ్జెక్టు వాళ్ళు ఎట్లా వేసుకుంటారు? 76/4 19 వస్తే 19 వేసుకుంటారు. ఓకే, మరి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ వాళ్ళు 76/8 దట్ ఈజ్ ఈక్వల్ 9.5. అంటే మనం రౌండప్ చేస్తే 10 చేరిస్తాం. ఫిజికల్ సైన్స్ కూడా 76 వస్తే 10 20
అని ఎట్టి పద్ధతుల్లో మనం 9 పాయింట్ ఇచ్చి పాయింట్ చెప్పండి సార్, చెప్పండి ఇప్పుడు క్లియర్ సార్. సార్. క్యారియన్ సార్. ఓకే ఓకే ఓకే. సో మనం సబ్జెక్టు మన 10 మార్కులకు మనం షేరింగ్ చేసేటప్పుడు రౌండ్ అప్ చేసి మాత్రమే ఇస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. మన 10 మార్కులకు 76/8 9.5 వచ్చినాయి. 10కి రౌండ్ అప్ చేసి ఇస్తున్నాం. ఇది మనం FAలో మార్కులు నమోదు చేసేటువంటి విధానము. FA 1 2 3 4లో ఒకసారి రౌండ్ అప్ అవుతుంది. బై 8 వేసిన తర్వాత మళ్ళొకసారి రౌండ్ అప్ అవుతుంది. 2 సార్లు రౌండ్ అప్ చేయండి, చేయాల్సిందే యాజ్ పర్ SCERT నామ్స్. మీరు మేము మనం కూర్చొని చెప్పుకునే విషయం కాదు ఇది. SCERT మాడ్యూల్లో ఇదే ఉంది. మనం స్టేట్ ట్రైనింగ్స్లో ఇదే చెప్పుకున్నాం. జిల్లా స్థాయి ట్రైనింగ్లో కూడా మిత్రులు ఇదే పాయింట్ మీకు చెప్పుకుంటారు. ఎక్కడ ఇతరుడు 2.5 3.5 పావులాలు ఇవన్నీ పోయినాయి. ఎవరైనా చెప్తే మాడ్యూల్ చూసుకోండి, చెక్ యువర్ మాడ్యూల్ అని కరాఖండిగా బయోటిక్స్ చెప్పేటువంటి స్థాయికి మనం ఎదగాలి తప్ప సమ్మేటివ్ అసెస్మెంట్ ఇది అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్ గా జరుగుతుంది. మనకందరికీ కూడా తెలుసు. దీంట్లో 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 గ్రూపులుగా చేసుకొని మనం పరీక్షలు పెడతా ఉంటాం. 1 విషయావగాహన, 2 ప్రశ్నించడం పరికల్పన చేయడం, 3 ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు, 4 సమాచార సేకరణ నైపుణ్యాలు, 5 బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం, నెక్స్ట్ అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ మరియు జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం. ఈ 6 7 అకాడమిక్ స్టాండర్డ్స్ 2 కలుపుకొని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్మేటివ్ అసెస్మెంట్ లో ఒకే కేటగిరీలో ఇస్తాము. మనము ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్ లో ఏమేమి వస్తాయి మొత్తం కూడా ఇక్కడ నేను క్లియర్ గా రాసుకున్నాము, కానీ అవసరం లేదు, స్కిప్ చేస్తాను, మీకు ఈ PPT పంపిస్తాను. మనకు కావాల్సింది ఇది అన్నమాట. ఏది? ఒక అకాడమిక్ స్టాండర్డ్ విషయావగాహన అనేటువంటి ఒక పెద్ద అకాడమిక్ స్టాండర్డ్ 40% వెయిటేజీ ఉన్నది. కాబట్టి 8, 9, 10 తరగతుల్లో 40% అంటే 40 మార్కులకు AS2 4 మార్కులు, AS3 15% 10% వెయిటేజ్ 4 మార్కులు, AS6 and 7 2 కలిపి 10% వెయిటేజ్ 4 మార్కులు. నేను 8th, 9th, 10th క్లాసులకే చెప్తున్నాను. 6th, 7th క్లాసులకి 80 మార్కుల పేపర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా డబల్ అవుతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను ఒక మోడల్ బ్లూ ప్రింట్ తీసుకుంటున్నాను. చాలా మందికి మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, మనకెందుకు సార్ ఎస్ఏ పేపర్ సమ్మేటివ్ పైనుంచి వస్తుంది కదా పేపరు? ఎవరు పైనుంచి కాదు సార్. బ్లూ ప్రింట్ పైన అవగాహన ఉంటే, ప్రశ్నలు ఏ అకాడమిక్ స్టాండర్డ్కు ప్రశ్న ఎలా రాయాలో తెలిస్తే 100% పిల్లవాళ్ళకి మనం గైడెన్స్ చేయగలుగుతాం. 40కి 40 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఒక బ్లూ ప్రింట్ పైన అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను 8th, 9th, 10th యొక్క బ్లూ ప్రింట్ తీసుకుంటున్నా, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక మోడల్ బ్లూ ప్రింట్. ఇక్కడ క్వశ్చన్స్ మార్కులు మారవు, కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ వైజ్గా మనం బ్లూ ప్రింట్ని ఎట్లా మార్చుకోవచ్చు ఒకసారి చూద్దాం. AS1 16 మార్కులు రావాలి. నేను 2 లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చుకున్నా, 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చుకున్నా, 3 వెరీ షార్ట్ ఆన్సర్ 3 1 3, 2 మల్టిపుల్ చాయిస్ 2 హాఫ్లు 1, మొత్తం 16 మార్కులు. AS దాటడానికి లేదు కాబట్టి ఒక షార్ట్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్, 2 మల్టిపుల్ చాయిస్, మొత్తం 4 మార్కులకు ఇచ్చాను. AS3 15% వెయిటేజ్ అంటే 6 మార్కులు కాబట్టి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చుకున్నాను, ఒక వెరీ షార్ట్ ఆన్సర్, 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మొత్తం 6 మార్కులకు సమం. AS4 15% వెయిటేజ్ 6 మార్కులు, ఒక లాంగ్ ఆన్సర్, ఒక షార్ట్ ఆన్సర్, 4 + 2 6 సరిపోయినాయి, 6 వచ్చేసినాయి. AS5 10% వెయిటేజ్
4 మార్కులు. సో ఒక షార్ట్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ 1 మార్కు, 2 హాఫ్ మార్కు బిట్లు, మొత్తం 4 మార్కులు. ఇక్కడ మళ్ళీ మనం 6th and 7th కలిపి 10% వెయిటేజే కాబట్టి ఒక షార్ట్, ఒక వెరీ షార్ట్, 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చుకున్నాను. క్వశ్చన్ టైప్స్ కూడా మనకు అందరికీ కూడా తెలుసు. ఎస్ఏ టైప్ అంటే 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 4 మార్కులు, 4 4 16. ఇది ఒక్కదానికి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఇంకెక్కడా పేపర్లో ఇంటర్నల్ చాయిస్ ఉండదు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 6, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, సో టోటల్ 12. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 7, ఈచ్ క్యారీస్ 1 మార్క్, 7 into 1 7 marks. Multiple choice questions 10, each carries half mark, so 5 marks. So total 27 questions, 40 marks. సో ఇది మనకు గ్రేడింగ్ సిస్టమ్. మనకు అందరికి కూడా పాటికి మనం 7 సంవత్సరాలుగా వేస్తూ ఉన్నాం కాబట్టి వేసి ఉంటాం కాబట్టి ఎక్కడ మనకు ప్రాబ్లం లేదు. గ్రేడింగ్ సిస్టమ్. సో దిస్ ఈజ్ అబౌట్ types and tools of evaluation, particularly in formative and summative assessment. Thank you, sir. Thank you, sir. మనం డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మనం తీసుకుందామని నేను ఒక 5 నిమిషాల ముందే మనం దీన్ని వచ్చేసాను. ఏమైనా డిస్కషన్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు కార్తీక్ సార్, డిఆర్జీ. కార్తీక్ గారు మొన్న మీరు కాల్ చేశారే? సార్, నైస్ నైస్ నైస్, వెరీ గుడ్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. మంచి స్పాట్లెస్ క్లాస్ సార్. అయితే మొత్తం క్రిస్టల్ క్లియర్గా మీరు చెప్పేసారు. అయినా మన టీచర్లం కాబట్టి క్వశ్చన్లు అడగాలి ఖచ్చితంగా, మీరే అన్నారు. సార్, ఒక డౌట్ అందరి తరపున, దాదాపు మన టీచర్స్ అందరి తరపున నేను ఒకటి అడుగుతున్నా. ఏంటంటే సార్, ప్రాజెక్ట్ వర్క్ లో మనకు 10 మార్క్స్ ఉన్నాయి కదా సార్, అండ్ ల్యాబ్ యాక్టివిటీలో 10 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎఫ్ఏ బుక్ లో వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి ఏ విధంగా ఈ మార్క్స్ వేయాలి సార్? ప్రాజెక్ట్ వర్క్ మరియు ప్రాజెక్ట్ వర్క్ మార్క్స్ అండ్ ల్యాబ్ యాక్టివిటీ మార్క్స్. వాస్తవంగా మనం స్థూలముగా 10 మార్కులు వేయాలి అని చెప్పుకున్నప్పటికీ మనం ఎస్సీఆర్టీ ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ కానీ, మాడ్యూల్లో కానీ, ట్రైనింగ్స్లో ఒక మాట స్పెసిఫిక్గా చెప్పుకున్నాం. ఏమని అంటే, పిల్లవాడు ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేసి డాక్యుమెంటేషన్ రాసి మనకు సబ్మిట్ చేస్తే 7 మార్కులు ఇవ్వాలని మనం చెప్పుకున్నాం. ఆ పిల్లవాడు ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 3 మార్కులు. సేమ్ ల్యాబ్ యాక్టివిటీ రికార్డు కూడా మనం 7+3 మనం చెప్పుకున్నాం. ఇంకా దానికి సబ్ సెక్షన్గా డివైడ్ మన టీచర్స్ మనం చేసుకుంటే అది ఇండివిజువల్ తప్ప, మనం బ్రీఫ్గా ఏమని చెప్పుకున్నాం, ఒక పిల్లవాడు ఒక ప్రాజెక్ట్ చేయగలిగాడు, ఒక డాక్యుమెంటేషన్ రికార్డు రాశాడు, దానికి 7 మార్కులు. ఆ చేసిన ప్రయోగాన్ని సొంత మాటల్లో వివరించగలిగితే 3 మార్కులు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ప్రాజెక్టు గ్రూప్లో 5 ఉంటే 5 కలిసే చేస్తారు, అందరూ ప్రాజెక్ట్ చేస్తారు, అందరు రికార్డ్స్ ఏం రాస్తారు, ఓకే 7 మార్కులు అందరికి కామన్గా వస్తాయి. కానీ ఒక 3 మార్కుల్లో మాత్రం తేడా ఉంటుంది. ఒకరు చక్కగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఒకరు ఆర్గనైజ్ చేయగలుగుతారు, ఒక ఆర్గనైజ్ చేయలేరు. మనకు కూడా తెలుసు, కొంతమందికి చక్కగా రాసే కెపాసిటీ ఉంటుంది, ఎక్స్ప్లెయినింగ్ కెపాసిటీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి డయాగ్రామాటిక్ స్కిల్ బాగా ఉంటుంది, కొంతమందికి డిజిటల్ స్కిల్ బాగా ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్లో కూడా ఎవరికి ఏ స్కిల్ ఉందో కూడా మనకి ఇక్కడ బయటపడిపోద్ది. కాబట్టి 7+3 మనం ఆ రేషియోలో మనం మార్కులు వేయాలని మనం మాడ్యూల్లో మనం సూచించుకున్నాం సార్. ఆ ప్రకారంగా మనం వేయచ్చు. అయితే సార్, నోట్స్ లో కూడా మనం ఎఫ్ఏ బుక్ లో కూడా 7+3 అనే మాదిరిగానే వేయాలా, లేకపోతే 7 మార్క్స్ మనం ప్రాజెక్ట్ వేసినందుకు, ప్రాజెక్ట్ ఓన్ గా చేసినందుకు 7 మార్క్స్ ప్లస్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఓకే పర్లేదు అన్నప్పుడు 2 మార్క్స్ ఇచ్చినాం, 7+2 వేయాలా 9 వేయాలా? మంచి క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మన గైడ్లైన్స్, మన ఐడియా కోసం 7+2 వేయటం వెరీ గుడ్. 9 వేసినా ఎక్కడ తప్పలేదు. ఎందుకంటే 7+2 9 అంటే ఇక్కడ మనం మళ్ళీ చాలా మంది టీచర్లు ఏమంటారంటే, ఇక్కడ కూడా క్లారిటీ ఇవ్వండి అంటే ఏమి క్లారిటీ, ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఎంతసేపు ఏమంటున్నామంటే, పిల్లవానికి ప్రాజెక్ట్ చేశాడా లేదా, రికార్డు ఉందా లేదా, 9 మార్కులకు ఇచ్చాం మనం. ఎందుకని, ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం ఎవరికి తెలుస్తుంది? ఒక మానిటరింగ్ టీంలో మీరు ఒక స్కూల్కి వెళ్ళారు, ఒకసారి
8 మార్కులు వేసినాడు, 5+3నో 6+2నో ఆయన రేషియోలో ఆయన 8 మార్కులు వేసినాడు. ఇక్కడ రేషియో అనేటువంటి మనం ఎక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే పిల్లవాడిని అప్పుడు లేపు మనం ఈ ప్రాజెక్ట్ నువ్వు అప్పచెప్ప అని ఎక్కడ మనం అడగట్లేదు. జస్ట్ మానిటరింగ్లో ఏం జరుగుతూ ఉన్నది, పిల్లవానికి ఎన్నైతే మార్కులు వేశారో అవే లిస్టులో ఉన్నాయా, అవే రిజిస్టర్లో ఉన్నాయా, అసలు పిల్లవాడి నోట్స్లో ఈ ప్రాజెక్ట్ చేసిందా లేదా, ఇవి టాలీ చేస్తారు. కాబట్టి ఎన్ని మార్కులు వేయాలి అనేటువంటిది పిల్లవాడు చేసిన వర్క్, టీచర్ యొక్క విచక్షణ, ఈ రెండింటిని బట్టే ఉంటే తప్ప ఎవ్వరూ మనల్ని క్వశ్చన్ చేయరు. ఎవ్వరు కూడా ఒక మార్కు కలిపి పిల్లవాడిని పాస్ చేయాలని చూస్తారు. కాబట్టి పాజిటివ్గా పిల్లవాడు చేసిన వర్క్ ఒక మార్కు మనం యాడ్ చేసి మనం వేస్తూ ఉంటాం. మనకి అందరికీ కూడా తెలుసు, ఆఫ్ ది రికార్డ్ ఏదో ఆన్ ది రికార్డ్ అందరికీ కూడా తెలుసు. ఎఫ్ఏలో మనం వేసిన మార్కులతో పోలిస్తే సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2లో వాళ్ళకి వచ్చేటువంటి గ్రేడ్స్ ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటాయి. మనకు అందరికీ కూడా తెలుసు, ఓపెన్ సీక్రెట్. మనందరూ కూడా టీచర్స్గా సైన్స్ టీచర్ ఉదాహరణ మార్కులు వేస్తూనే ఉంటాం. ఇంకొక మాట కూడా మనం చెప్పుకుంటే ఏంటంటే, ఉదాహరణకు క్వశ్చన్ పేపర్ మనం యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ దిద్దానికి వెళ్తాం. ఒక విద్యార్థికి 12 మార్కులు వస్తాయి. ఏం చేస్తాం సార్, మనం 12 మార్కులు వస్తే, కార్తీక్ గారు మీరు చెప్పండి, 12 వచ్చినాయి, 14 వస్తే పాస్. ఏం చేస్తాం మనం? మెల్ల డ్రాగ్ చేయాలి కదా సార్. సార్ మరీ 9, 10 వస్తే వాడిని పాపం వదిలి పెడతాం, అయ్యో ఇంత ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. కానీ ఎక్కడ బయాలజీ కూడా ఎక్కడ అంత తక్కువ రాడు. 90% 11, 12, 13 అట్లా వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఇంకొక హాఫ్ మార్క్, అర మార్క్ యాడ్ చేస్తే 13.5 వస్తే రౌండ్ చేసి 14 మనం పాస్ చేస్తాం. అంటే ఎవరో జిల్లా ఎట్లా, మనము జగిత్యాలలో దిద్దే పేపర్లు జగిత్యాల పేపర్లే రావు కదా, ఖమ్మము ఎవడో వస్తాయి. కాబట్టి ఎవరో జిల్లా వాళ్ళకి మనం అర మార్కు, 1 మార్కు కలిపి పాస్ చేసేటువంటి ఒక టీచర్లో మనం మన పిల్లలకి ఎవరు ఎప్పుడు కూడా 1 మార్కు కలపాలనే కోరుకుంటాం. మనం కలుపుతాం కాబట్టి ఎవరు ఎక్కడ క్వశ్చన్ చేయరు. చూసేది ఏమిటంటే పిల్లవాడు నిజంగా ప్రాజెక్ట్ చేసి ఉన్నాడా లేదా, రికార్డు ఉందా లేదా. కాబట్టి 7+2 వేస్తే హ్యాపీ, 9 వేసినా కూడా ఓకే, ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేను రాజేష్ టిఆర్జీ. రైట్, చెప్పండి సార్. ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసే క్రమం లోపల మనం 1 మార్క్ లో కానీ లేదా ఆబ్జెక్ట్ టైప్ లో కానీ వేరే షార్ట్ దాంట్లో కానీ ఈ సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చే అవకాశం అయితే కనబడతలేదు. ఎందుకు సార్ ఇప్పుడు సైంటిస్ట్ నేమ్స్ మనం ఎందుకు అడగలేకపోతున్నాం? సార్ మీరు అడిగిన దాంట్లోనే ఒక చిన్న హింట్ కూడా ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే బట్టి పద్ధతి నుంచి పిల్లలను దూరం చేయడం అనే ఒక ఎన్సిఎఫ్ మౌలిక సూత్రం వచ్చిన తర్వాత సైంటిస్ట్ యొక్క పేర్లు, వాళ్ళకి సంవత్సరాలు, ముఖ్యంగా డెఫినిషన్స్, ఒక ప్రత్యేకమైన నిర్వచనము అనే దానికి కూడా మనకు దూరంగా జరుగుతూ వచ్చినాం. అంటే ఒకదానికి ఒకటే నిర్వచనము అనే ఒక దాని నుంచి దూరంగా జరుగుతూ వచ్చిండే రకరకాలుగా మనం చెప్పొచ్చు. అంటే పిల్లవాడు సొంతంగా రాసిన దానికి మనం ప్రియారిటీ ఇచ్చే నేపథ్యంలో ఇక్కడ సైంటిస్టుల యొక్క పేర్ల కంటే గుర్తు పెట్టుకోవటమే కదా అనే ఒక కాన్సెప్ట్తో మనం సాధారణంగా దాని నుంచి కొద్దిగా దూరం జరిగాం తప్ప సైంటిస్టుల పేర్లు వెరీ ఇంపార్టెంట్, పిల్లలు గుర్తు పెట్టుకోకూడదని ఏం కాదు. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇవ్వకపోయేసరికి అవి చదవడం లేదు, మనం కూడా కాన్సన్ట్రేషన్ చేయడం లేదు కదా సార్. పిల్లలకి సైంటిస్ట్ చదవండి లేదా ఇయర్స్ చదవండి అని, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంటే కదా. అంటే మన యొక్క నామ్స్ ప్రకారం అయితే అది మనం బట్టి నుంచి దూరంగా జరగడం కోసం ప్రత్యేకంగా హిల్ చర్య ఎవరు కనుక్కున్నారు, 1937 రాబర్ట్ హిల్, ఇట్లా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటి బట్టి పద్ధతిలో గుర్తు పెట్టుకునే వాటికంటే హిల్ చర్య ద్వారా CO2 నుంచి కాకుండా ఆక్సిజన్ నుంచే మన ఆక్సిజన్ O2 నుంచి ఎలా వస్తుంది లాంటి విశ్లేషణాత్మక క్వశ్చన్లే మనం ఇస్తూ వస్తున్నాం. ఆ నేచరే తప్ప సైంటిస్టులు వెరీ ఇంపార్టెంట్. మనందరం వాళ్ళ యొక్క పరిశోధన మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. చెప్పండి. ఇప్పుడు ఎఫ్ఐ విషయంలో మీరు టూల్స్ విషయంలో 4 అంశాలు క్లియర్ గా చెప్పారు సార్. ఎలా అనాలిసిస్ అనేది ఇప్పుడు కార్తీక్ సార్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ రిటర్న్ లో సార్ ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ అప్పుడు వెరిఫికేషన్ కు కాంప్లెక్స్ ఎగ్జామ్స్ వస్తున్నారు. వెరీ గుడ్ సార్. వాళ్ళు నోట్స్ వెరిఫికేషన్ లో ఆ నోట్స్ అనేది ఎలా ఇవ్వాలి మార్క్స్? ఇప్పుడు నోట్స్ కూడా 10 మార్క్స్ ఉన్నాయి కదా, యాక్చువల్ నోట్స్ అనేది స్పెషల్ ఇవ్వాలా? దానికి మీరు క్లారిటీ ఇచ్చారు, మళ్ళీ ఒకసారి ఇవ్వండి. మరి లెసన్ వైజ్ మార్క్స్ ఏమంటారా, టోటల్ గా మార్క్స్ ఏమంటారా? ఆ వేసే విధానంలో క్లారిటీ అనేది లేకపోవడం కొద్దిగా ఇబ్బందికరంగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది సార్. ఓకే సార్, ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఏమిటి అంటే మనం SCRT మాడ్యూల్లో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినాం. వాస్తవంగా ఫర్ ఎగ్జాంపుల్ FA1లో ఒక 3 పాఠాలు ఉన్నాయి అనుకుందాం.
మనం ఏం చెప్తున్నాము అంటే ఒక పాఠానికి ఒక 10 మార్కులు, ఫస్ట్ పాఠం 10 మార్కులకు దిద్దండి, సెకండ్ పాఠం 10 మార్కులకు దిద్దండి, మూడో పాఠం కూడా 10 మార్కులు దిద్దండి, 9, 8, 7 ఆ రకంగా వచ్చినాయి, మూడింటి యొక్క యావరేజ్ వేయండి అని ఇచ్చి తర్వాత ఏమి లేదు మీరు 3 పాఠాలను కలిపి FA1కి యావరేజ్ మీరు ఎంత వేస్తారో కూడా వేయొచ్చు. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. ఎందుకంటే రాత పని అనేటువంటిది పిల్లలు రాసిన పని ఆధారంగా ఆ టీచర్ ఇచ్చేటువంటి మార్కులు కాబట్టి రాత పనిలో వాడు కీలక భావనలకు ఆ పదాలకు సొంతంగా ఆలోచించి రాసినట్టు ఉందా లేదా, అవసరమైన చోట చక్కగా బొమ్మలు ఉన్నాయా లేదా, చక్కటి బొమ్మలు మనకు కూడా తెలుసు. కొంతమంది పిచ్చి గీతలు గీస్తారు, కొంతమంది డ్రాయింగ్ స్కిల్ బాగా ఉంటుంది. కాబట్టి మనం ఒక FAలో రాత పనికి 10 మార్కులు అన్నప్పుడు చాప్టర్ వైజ్గా తీసుకొని యావరేజ్ చేసి ఉండొచ్చు. ఇంతవరకు యాడుంది సార్, మనం 4 FAలు చేస్తా ఉన్నాం, రకరకాల పనులు వర్క్ బర్డెన్ నేపథ్యం లోపల ఒక మనం అవార్డు చేయొచ్చు. ఇన్ క్లియర్ కూడా మనం చెప్పొచ్చు. ఎక్కడ మనం ఏ చాప్టర్కి ఎన్ని వేయాలా అలాంటి నిర్దిష్టంగా ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు. FA1 రాత పనికి ఎన్ని వేసారు మాత్రమే అడుగుతారు. టోటల్ గా వేయచ్చు, నో ప్రాబ్లం. నర్సయ్య చలిగాలి స్కూల్ సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఇందులో జనరల్ గా మా అన్ని స్కూళ్ళల్లో అప్పట్లో మేము కూడా డిఆర్పీగా వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పినారంటే ఈ రాత పని లోపల సరే ఏం రాయమన్నారంటే ఏం రాపిస్తారు, ఊకే ఇది రాయాలి అది రాయాలి అని అడుగు, ఆ లెసన్ తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ రాయించండి సరిపోతుంది, పిల్లలకు బుక్ ఉంచండి అని చెప్పినారు. మీరు బిగినింగ్ లో చెప్పిన దాంట్లో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సార్. అసలు మనం అంటే ఎవరైనా అడిగిన అథెంటిక్ ఏది రాస్తే బాగుంటుంది సార్. పిల్లల నుంచి రైటింగ్ పరంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఒకే నోట్బుక్ లో ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి ఈ మధ్యకాలంలో వచ్చే ప్రశ్నలు మొత్తం కూడా పరిశీలిస్తే పుస్తకము పాఠం మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చాలా సార్లు అడుగుతా ఉన్నారు. ఇక్కడ అప్పుడప్పుడు టీచర్ ఇంట్రెస్ట్గా ఏం చేస్తారు, కొన్ని పాఠం మధ్యలో ఉన్న ప్రశ్నలు కూడా కొద్దిగా హోంవర్క్ కింద మనకు ఇచ్చేటువంటి అలవాటు కొద్దిమంది టీచర్లకు ఉంటుంది. అవన్నీ కూడా అదే బుక్ లో వస్తాయి. రెండవది కీలక పదాలు మనకు లాస్ట్ ఒక టెర్మినాలజీ ఉంది, కీవర్డ్స్. సాధారణంగా ఏంటంటే సార్ ప్రతి చాప్టర్ లో ఉండేటువంటి అన్ని కీవర్డ్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ కీవర్డ్ ఉంది. ఫోటోసింథసిస్ అంటే ఏందో ఒక సెంటెన్స్ లో పిల్లవాడు రాయగలగాల. ఇట్లా అన్ని పాఠములోని కీవర్డ్స్ కనుక పిల్లవాడు రాయగలిగితే 40/40 తెచ్చుకునే ఛాయిస్ పిల్లవాడి దగ్గర వస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, జనరల్ గా కీలక పదాలకు ఎట్లాగో పాఠంలోనే అంశాలు వస్తాయి కాబట్టి ఆ కీలక పదాలకు ఆ పదం హెడ్డింగ్ పెట్టించి ఒక పదాన్ని సొంత వాక్యాలు రాయించే ప్రయత్నం చేపిస్తూ ఉంటాం. అవి కూడా కాబట్టి కీలక పదాలకు వచ్చేటువంటి భావనలు కానీ, ఇంకా మనం ఇచ్చినటువంటి హోంవర్క్స్ కానీ, అభ్యాసం మెరుగుపరుచుకుందాంలో వచ్చే ప్రశ్న జవాబులు కానీ, మీరు ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాగ్రాడ్ ప్రయోగం ఉంది, ఒక నెఫ్రాన్ బొమ్మ ఉంది, ఏదైనా మీరు పిల్లవానికి ఇచ్చారు, వాళ్ళు మీరు ప్రాక్టీస్ చేయించారు, అరే రేపు ప్రాక్టీస్ చేసుకోరమ్మా అని చెప్తారు మనం. ఇవన్నీ కూడా మనం పిల్లవాడిని రాతపూర్వకంగా ఏమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా ఒకే నోటు పుస్తకంలో ఉంటాయి. అదే రాత పని. ఈ FA1లో ఆ 3 పాఠాలకు సంబంధించి ఏమైతే రాత పని మనం ఇచ్చామో, ఏమైతే రాత పని పిల్లవాడు రాశాడు, వీటినే మనం పరిగణలోకి తీసుకుంటాం. విజయ్ మేడం చెప్పండి. మేడం అన్మ్యూట్ చేశారా మరి? ఎవరికి ఎవరికి? విజయ మేడం చేయమనండి. ఓకే విజయ మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మేడం క్వశ్చన్ మీరు వినేనా సర్లే, మనకు అడిగినా పర్లేదు. సార్ వెంకటప్రసాద్ సార్ చిల్వకోడూరు. సార్ వెంకటప్రసాద్ సార్ చిల్వకోడూరు. ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేసుకోండి.
హలో వెంకటప్రసాద్ సార్. వెంకట్ సార్ మాట్లాడండి. సార్ చాట్ లో ఒక క్వశ్చన్ వచ్చింది సార్, ఒక చిన్న డౌట్ అడిగారు చెప్పండి సార్. సార్. టిఎస్ మోడల్ స్కూల్ కన్లపల్లి మేడం ప్రిన్సిపల్ గారు, should the children write important terminology in their notes about writing works? ఎస్ సార్. సార్ వేణుగోపాల్ రెడ్డి గారు అనుకుంటా, ప్రిన్సిపల్ గారు అక్కడి నుంచి. ఓకే సార్, మనం జనరల్గా రాయిస్తూ ఉంటాం సార్ ఆల్ ద టెర్మినాలజీ. అంటే జనరల్గా మనం రూరల్ ఏరియాస్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఏం చెప్తాము అంటే, whatever the new terminology is there, you just find out, and whatever the terminology is there, you write down the in your own sentences. సాధారణంగా రూరల్ పిల్లలకి ఏమవుతుందంటే, ఇంగ్లీష్ మీడియమే కొద్దిగా కొత్తగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇట్లాంటి వాటిని అయితే కీవర్డ్స్ కింద వస్తాయో వాటికి సంబంధించి ఒక వన్స్ లో రాస్తా ఉంటాం మనం. అవన్నీ కూడా రాత పని దాంట్లోనే వస్తాయి, రిటర్న్ వర్క్ దాంట్లోనే వస్తాయి. ఓకే సార్ వెంకటప్రసాద్ సార్. సార్ వెంకటప్రసాద్ సార్ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి సార్. శ్లోగోడూరు సార్. హలో సార్ మాట్లాడండి. హలో, ఆయన అన్మ్యూట్ చేసుకోమనండి సార్. తను కూడా ఆల్రెడీ అన్మ్యూట్ ఉంది. వెంకటప్రసాద్ సార్ లైన్ లోకి వచ్చారు, మాట్లాడు. సార్ మాట్లాడండి వెంకటప్రసాద్ సార్. హలో కార్తీక్ సార్. సార్ సార్ కార్తీక్ సార్ చాట్ బాక్స్ ఉంటే అడగండి సార్. కార్తీక్ సార్ చెప్పండి సార్. హలో అండ్ స్వామి సార్ కతలాపూర్ నుండి సార్ 9.2 వస్తే 9 మాత్రమే వేయాలి కదా? అవును సార్, అవును సార్, కరెక్ట్. 16.4 వస్తే 16 వేయాలి కదా? జనరల్ గా మనకు 0.25 కానీ 5 కానీ 7.5 కానీ జనరల్ గా మనకు ఫ్రాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. 0.25 వస్తే మాత్రం లోయర్ కి వస్తుంది. 0.5 0.75 వస్తే మాత్రం నెక్స్ట్ టు హైయర్ మనం చాయిస్ ఇస్తాం సార్. సార్ ఎం విజయ్ కుమార్ జడ్పిహెచ్ఎస్ న్యూ మెట్పల్లి నుండి ప్రాజెక్టు సోపానాల పైన కొద్దిగా స్పష్టతనివ్వగలరని మనవి. ఓకే సార్. సార్ మనం ప్రాజెక్ట్ స్టెప్స్ అనేటువంటి ఒక 9 స్టెప్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. అయితే టైప్ ఆఫ్ ప్రాజెక్టును బట్టి వీటి యొక్క ఆర్డర్ కూడా మారుతుంది. ఇన్ జనరల్ గా మనం ప్రయోగం కనుక ఉద్దేశము, ప్రయోగము, పరికరాలు ఆ రకంగా రాసుకున్నట్టు ప్రాజెక్ట్ పనిలో కూడా ఫస్ట్ ప్రాజెక్ట్ యొక్క నేమ్ రాసుకుంటాం. అంటే ఐడెంటిఫై ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకున్నాం. దాని కింద ఏం రాస్తాం? ఇన్ జనరల్గా మనకు టూల్స్, ఎలాంటి సాధనాలు వాడతాం, క్వశ్చనీర్ వాడుతున్నామా, రేటింగ్ స్కేల్ వాడుతున్నామా, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ రాసుకుంటున్నామా, అంటే ఏవైతే టూల్స్ రాస్తామో అవి రాసుకుంటాం. నెక్స్ట్ ప్రొసీజరు, డేటా అనాలిసిస్ అన్ని కూడా మనకు కామన్. ఒక జనరేషన్కి వచ్చే ముందు అక్కడ లాస్ట్ రిసోర్సెస్, మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్, లాస్ట్ ప్రాజెక్ట్ యొక్క బృందం యొక్క సభ్యుల పేర్లు. కొద్దిమంది ఏమంటారంటే సభ్యుల పేర్లు ముందే రాస్తాం అన్న ప్రాబ్లమా? ఏమవుతుంది? మనం ముందే ఏమనుకున్నాం, పిల్లవాడు ప్రాజెక్టు చేయటం ఇంపార్టెంట్, కానీ ప్రాజెక్ట్ చేయటము, ఆ ప్రాజెక్ట్ యొక్క డాక్షన్ చాలా ఇంపార్టెంట్, దాని సొంత మాటల్లో పిల్లవాడు చక్కగా సరళంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్, కానీ ఈ ఆర్డర్ అనేటువంటిది పెద్ద ఇంపార్టెంట్ కాదు. క్వాలిటీ మనకు చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ కొద్దిగా ముందనక మారింది కాబట్టి మార్కులు తగ్గిద్దాం అనేటువంటి కరెక్ట్ కాదు. దానికి ఎసెన్స్ కవర్ అయిందా లేదా?
అది చూడండి. సార్ డిఆర్జీ కార్తీక్ గారు సార్ సార్ ఇంకా చాట్ బాక్స్ లో డౌట్స్ ఉంటాయి చూడండి. యా సార్ చూస్తున్నాను సార్. ఒకటి రామ్ నరేష్ సార్, పీజీటీ మోడల్ స్కూల్ వెల్గటూర్ నుండి సార్. సార్ ఇన్ ప్రాజెక్ట్ వర్క్స్ పేస్టింగ్ పిక్చర్స్ ఆర్ కంపల్సరీ ఆర్ నాట్? పిక్చర్స్ అనేటువంటిది ఆ ప్రాజెక్టును సంబంధించి ఉంటుంది సార్. అవసరమైతే తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏదో ఒకటి ఉండాలి సార్, ఏదో ఒకటి రెండు ఉండాలి కంపల్సరీ, అవసరమైతే తప్పనిసరిగా ఉండాల్సిందే అవసరాన్ని బట్టి. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. పెద్దయ్య సార్ ఫ్రమ్ యశ్వంతరావుపేట్. రాజగోపాల్ సార్. సార్ అన్మ్యూటా? ఓకే చేసిన మొత్తం అన్మ్యూట్ అయింది. రెడ్డి గారు వెబినార్ లో ఉందని చెప్తే అయిపోతుంది. సార్ చెప్పండి సార్. సార్. సరే ఆయన వేసుకోవాలి సార్, ఆయన ఇన్క్లూడ్ చేసుకోవాలి. కార్తిక్ సార్ అన్మ్యూట్ చేసుకోవాలి. సార్ రమేష్ గారు చెప్పండి, ఏం క్వశ్చన్ వచ్చిందో చెప్పండి. రమేష్ గారు, రాజేష్ గారు ఉన్నారు సార్. పెద్దయ్య సార్ అడిగారు. చెప్పండి. నోట్స్ అంటే క్లాస్ లో రాసుకునే నోట్స్ కూడా మనకు ఈ రిటర్న్ వర్క్స్ లో కిందికి వస్తుందా? సార్ మనము ఇప్పుడు కొంతమందికి
ప్రతి చాప్టర్ స్టార్టింగ్ లో మైండ్ మ్యాప్ వేయించా ఆలోచన వస్తుంది. జనరల్గా వేయించాలి. సరే ఎక్కడ అందట 100% అమలు జరుగుతుందంటే మనకు తెలిసి కనుక నేను దాని గురించి డీప్గా పోను. కొంతమంది రన్నింగ్ నోట్స్ తప్పనిసరిగా రాయిస్తారు, తప్పనిసరిగా. కొంతమంది రన్నింగ్ నోట్స్ రాసింది చెక్ కూడా చేస్తూ ఉంటారు టీచర్లు. మనం చేసే పని చెప్పాలి, ఇక చేయని వాళ్ళ గురించి నేను చెప్పను, మనం చేసే పని చెప్పాను. కాబట్టి మనం ఏమంటున్నామంటే పిల్లవాడి నుంచి రిటర్న్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఆ నోట్బుక్లో ఉంటుంది. అట్లా చెప్పండి సార్. హలో, జిల్లా బయోసైన్స్ ఫోరం తరఫున గత 4 రోజులుగా ఈ యొక్క వెబ్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మొదట సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, ఓకే సార్, వస్తుందా సార్ ఇప్పుడు? ఓకేనా సార్? ఓకే సార్, మాట్లాడండి. ఓకే సార్. అయితే ఈ 4 రోజుల నుంచి వెళ్ళి మరి ఈ వెబ్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. రేపు వరకు 5వ రోజు అవుతుంది. మొదలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జగిత్యాల బయోసైన్స్ ఫోరం కార్యవర్గాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్, ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. మరి ఈ ప్రోగ్రాం జరపడానికి తమ వంతు శాయశక్తుల మనకు సహాయ సహకారాలు అందించినటువంటి డిఓ జగన్మోహన్ రెడ్డి గారికి, సెక్టరల్ ఆఫీసర్ బాలకృష్ణ గారికి, మన సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, మరియు మన డిఆర్పీలను కూడా వాళ్ళకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. మిత్రులారా, మరి మనం ఇప్పుడు ఒక పాండమిక్ కండిషన్ లో ఉన్నాం. మరి ఇలాంటి కండిషన్ లోపల మనము క్లాస్ రూమ్కి వెళ్ళి ఆఫ్లైన్ క్లాసులు చెప్పేటటువంటి పరిస్థితి మనకు లేదు ఇప్పుడు. అయినప్పటికీ మనం క్లాస్ రూమ్ లోపల మన టీచింగ్ ఎఫెక్టివ్ గా ఏ విధంగా ఉంచుకోవాలి, కేవలం మూస పద్ధతిలో కాకుండా మనము విద్యార్థులను మన వైపు తిప్పుకొని సబ్జెక్ట్ లోపల హౌ టు ఇన్కల్కేట్ ఇంట్రెస్ట్ అమంగ్ ద స్టూడెంట్స్ అనేటువంటి విషయం లోపల ఈడి మధుసూదన్ రెడ్డి గారు, మరియు ప్రాక్టికల్స్ లోపల ఏ విధంగా క్లాస్ రూమ్ లో చూపించాలి, మనకున్నటువంటి వనరులను ఏ విధంగా ఉపయోగించుకొని ప్రయోగాలు చేపిస్తూ విద్యా బోధనను ఒక ఎఫెక్టివ్ గా తీర్చిదిద్దాలని చెప్పి మాణిక్య రెడ్డి గారు చెప్పారు. మరి 70% విద్యార్థులు ఇన్వాల్వ్ కావాలి, కేవలం 30% మాత్రమే మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ఒక గైడ్ మాదిరిగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇక లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి సంజీవ్ గారు చాలా ఎఫెక్టివ్ గా చెప్పారు. నిజంగా వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మనకి ఇప్పటికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏది మనము ఎఫ్ఏ మార్క్స్ ఏ విధంగా వేసుకోవాలి, అదే విధంగా మన సమ్మేటివ్ మార్క్స్ ఏ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే మనకు జోడుగూడాల మాదిరిగా మనకు ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ విధంగా వాటిని మదింపు చేసుకోవాలనేటువంటి విషయాల్ని మన ప్రభాకర్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. వారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి గతం లోపల కూడా నేను మన సబ్జెక్ట్ ఎన్రిచ్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ లోపల చొప్పదానిలో కానీ జగిత్యాలో కానీ మొన్న నిష్ఠా ప్రోగ్రామ్ లో కూడా నేను మీకు డిఆర్పిగా పనిచేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం లోపల మనం అందరం కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే మనం వింటున్నాము, దయచేసి ఆచరణలోకి వచ్చేసరికి ఇది అవుతుందా పోతుందా, మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, మనకు నెట్ ఉందా, రేపు భవిష్యత్తు లోపల ఆన్లైన్ క్లాసులు చెప్తున్నప్పుడు ఇది సక్సెస్ అవుతుందా అటువంటి మొదలే మనం నెగటివ్ థింకింగ్స్ తోటి ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ థింకింగ్స్ అనేవి బంద్ చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని హౌ ది బెస్ట్ మనం ఎట్లా ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన లోపల మోటివేషన్ చేసడానికి మరి రాజగోపాల్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వనరులను మనం ఈ 5 రోజుల ప్రోగ్రామ్ లో మనం నేర్చుకున్నటువంటి విషయాలను కొంతలో కొంత మన యొక్క సమస్యలను మనం ఓవర్కమ్ చేసుకుంటూ, మనకు ఎవరో వచ్చి ఓవర్కమ్ చేయరు, మనకు ఉన్నటువంటి సమస్యలను మనమే ఓవర్కమ్ చేసుకుంటూ, అవసరమైతే జిల్లా పెద్దల యొక్క అధికారుల యొక్క వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ, పేద విద్యార్థులు ఎక్కువగా మన యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు కాబట్టి వారికి సరైనటువంటి విధానం లోపల విద్యను అందించి భవిష్యత్తులో మనము ఈ ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడుతూ మార్పును మనము ఆస్వాదిస్తూ మనం పిల్లలకు న్యాయం చేయాలని మరి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన బయోసైన్స్ ఫోరానికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఒక రిసోర్స్ పర్సన్ గా నిజంగా నాకు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ప్రభాకర్ రెడ్డి సార్, మన బయోసైన్స్ ఫోరానికి చాలా వెన్నెముక అంటే మన సీనియర్ సార్ వెంకట ప్రసాద్ సార్ గారు చాలా విషయాల్లో నాకు గైడ్ చేస్తూ ఉంటారు.
చాలా డిఆర్జీ అనుభవజ్ఞులు, నిష్ఠా ట్రైనింగ్ లో చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు సార్ కూడా మీరు ముఖ్యంగా ప్రభాకర్ సార్ మీకు చాలా ధన్యవాదాలు. చాలా టైం ఇచ్చారు డిస్కషన్ చేయడానికి, మీతో ఆత్మీయంగా మాట్లాడడానికి, చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి మీరు టైం ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర సార్ కూడా చాలా కూలంకషంగా పిల్లవానికి ఎలా జాయిన్ చేయాలి, ఎలా రీచ్ కావాలనే విషయం ఈ కరోనా కష్టకాలంలో ఎలా చెప్తే బాగుంటాయి ఆన్లైన్ లో అనే విషయాలు క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఒక క్వశ్చన్ సార్, వీళ్ళు చాట్లో అడిగారు సార్, ప్రభాకర్ రెడ్డి సార్ చాట్లో అడిగింది ఏంటంటే 10th క్లాస్ వాళ్ళు, అంటే 10th క్లాస్ రిజిస్టర్లో బయోసైన్స్ వాళ్ళు 2.5కి, ఫిజికల్ సైన్స్ వాళ్ళు 2.5కి వెయ్యాలా మార్క్స్ అని అందులో చాట్లో పెట్టారు సార్. 100% తప్పు. 100 మనము దానికి ఒక పదము కొద్దిగా నొచ్చుకుంటారని తెలిసినా కూడా ఒక పదం ఎందుకు వాడినా నేను, సోషల్ టీచర్కు ఒక 70,000 జీతం వస్తుంది, సైన్స్ టీచర్కు 70,000 జీతం వస్తుంది. సైన్స్ టీచర్కి వచ్చే 70,000 జీతాన్ని ఫిజికల్ సైన్స్కి 35, బయాలజీ 35 పంచుతున్నారా? పంచట్లేదు కదా. ఎవరి జీతం వాళ్ళదే, ఎవరి మార్కుల రిజిస్టర్ వాళ్ళదే, ఎవరు 20 మార్కులకు వేసేది వాళ్ళే వేసుకుంటారు. SA1కు మనమంతు షేర్గా ఇచ్చేటప్పుడు బై 4 చేసి ఇస్తాము 2 FAల మార్కుల్ని. ఫైనల్ ఇచ్చేటప్పుడు కూడా 4 FAలు 4 20 80, 80/8 వేసుకొని మనవంతు షేర్గా 10 మార్కులకు ఇస్తాము తప్ప 2 మార్కులు పొత్తేసుకొని చిరసగం తీసుకుంటానికి అదేమి అది వేరే బయట పొత్తు కాదు. మార్కుల రిజిస్టర్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. 20 మార్కుల రిజిస్టర్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. మన 5 మార్కులకు మనమే వేసుకున్నాం. ప్రాజెక్ట్ వర్క్ పిల్లవాడు చేశాడు, 5 మార్కులు మనం వేసుకున్నాం. మనరు ఉంటున్నారా, వాళ్ళు ఎట్ట కలుపుతారు? అసలు వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ వేరు, మనం ఇచ్చే ప్రాజెక్ట్ వేరు. ఈ రెండు కలుస్తాయా? కలవవు కదా. కానీ ఎవరి మార్కుల రిజిస్టర్ వేరు వాళ్ళదే. అందుకనే ఈ పదం చాలాసార్లు వాడినా, నొచ్చుకుంటారని తెలిసినా కూడా ఎవరి జీతము వాళ్ళదే. ఒకే సైన్స్ టీచర్కి ఇచ్చేటువంటి జీతాన్ని బై చేసి శీర్షకం ఇవ్వట్లేదు మనకు. దాని మీదనే మన బయాలజికల్ సైన్స్ యొక్క పోరాటం కూడా జరుగుతూ ఉన్నది. ఇస్తే మాకు 100 మార్కులు సైన్స్కి, బయాలజీకి ఇవ్వండి, లేదా మా గ్రేడ్ మాకు ఎన్నో చూపెట్టడం అనేది మీద పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం పొత్తులో మార్కులు వేయటం అనేటువంటిది ఇప్పుడు లేదు. ఎక్కడ మీరు ఎవడన్నా మాట అంటే మాటిల్ది చూపెట్టండి, లేదా పీపీటీ చూపెట్టండి, స్క్రీన్ షాట్ చూపెట్టండి. కాదు అంటే స్టేట్కి కాల్ చేయమని చెప్పండి, వాళ్ళు కాల్ చేసి కనుక్కోమని చెప్పండి. తప్పు వాళ్ళది, మనది కాదు. సార్ ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళు అనేది సార్ రిజిస్టర్, ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళు అనేది రిజిస్టర్ లో 5 మార్క్స్ కి వేయమంటారా, 2.5కి వేయమంటారా అంటున్నారు. 2.5 అనే పదం అసలు లేదు. 5 ప్రాజెక్ట్ 10 మార్కులకు పెట్టినాం, 5 మార్కులకు వేసుకుంటాం. సార్ ఇంకొకటి, కార్తీక్ గారు చూస్తున్నారు, చాట్ బాక్స్ లో ఒక డౌట్ వచ్చింది, చాలా సేపు అవుతుంది. డిఆర్జీ గారు చేశారు, జీవి రామకృష్ణ అని సీనియర్ సార్ పురంలా. సార్ మీరు మాట్లాడతారా, చెప్పమంటారా? సార్ మాట్లాడమనండి. రామకృష్ణ గారు, రామకృష్ణ మాట్లాడమనండి. మన పెద్దరాజు సార్ అన్మ్యూట్ చేయండి సార్. ఎవరిని? జీవి రామకృష్ణ సార్, జీవి రామకృష్ణ పురంలా. రామకృష్ణ పురంలా చాలా సేపు అవుతుంది డౌట్ అడిగి. జీవి రామకృష్ణ, ఓకే సార్, ఆయన అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమనండి. సార్ జీవి రామకృష్ణ గారు అంటే జీవి రామకృష్ణ జడ్పిహెచ్ఎస్ పురంలా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రామకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ గురించి మంచి డౌట్ అడిగింది సార్. రామకృష్ణ గారు, రామకృష్ణ సార్ జడ్పిహెచ్ఎస్ పురంలా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సరే, నేను సార్ డౌట్ చెప్పమంటారా? చెప్పండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చెప్పారు కదా సార్, 4 టైప్స్ అండి. అవును, దానిలో ఎగ్జాంపుల్స్ తో కొద్దిగా క్లారిటీగా ఎటువంటి ఎగ్జాంపుల్స్ వాటికి ఇవ్వాలి, టైప్స్ చెప్పారు. ఒక 1 ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది సార్. సార్ మనం 4 రకాల ప్రాజెక్టులకు ఒక 4 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇవ్వటం జరిగింది. సమాచార సేకరణ నైపుణ్యాలు అనే ఒక ప్రాజెక్ట్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంద్రధనస్సు, మీ పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళ ఆ పిల్లలకు
ఏ ఏజ్ పిల్లలకు ఎలాంటి టీకాలు ఇస్తున్నారో ఒక ఇన్ఫర్మేషన్ కలెక్షను, అది మనం పీపీటీలో కూడా చూపెట్టాం. రెండోది టు నో ద ఫ్యాక్ట్, నిజ నిర్ధారణ. మీ రోజువారీ తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో బియ్యం పిండి పదార్థాల కిందికి వస్తాయని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఒక ప్రయోగం చేసి చేయడం ద్వారా చెప్పగలుగుతారు. అది నిజ నిర్ధారణ. ఒక సృజనాత్మక ప్రాజెక్టు, డయాఫ్రమ్ పనిచేసే విధానం ఉంది, మన ఊపిరితిత్తులు పనిచేసే విధానం ఉన్నది. దీన్ని మీరు ఎలా నిరూపిస్తారు? ఒక ప్రాజెక్ట్ వరకు అంటే ఒక క్రియేటివ్ ఒక మోడల్ తయారు చేయడం ద్వారా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం? లాస్ట్ వన్, 4వ రకం ఏం చెప్పుకున్నాం సార్? ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పుకున్నాం. ఒక సమస్య పరిష్కరించడానికి ఏ రకమైన ప్రాజెక్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది? ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పినాం. కౌమారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మీరు ఎలాంటి పరిష్కార మార్గాలు చూపెడతారు? ఎందుకంటే ఒకే రకమైన పరిష్కార మార్గం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ అడాలసెంట్ ఏజ్లో అన్ని యొక్క గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి, ముఖ్యంగా మన సెబేషియస్ గ్లాండ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి, సెబమ్ సీక్రెట్ అవుతుంది కాబట్టి, ఆయిల్ గ్లాండ్ సీక్రెట్ అవుతుంది కాబట్టి, తరచూ చన్నీళ్ళతో మొంగడుకోవడం ద్వారా పింపుల్స్ ఎక్ని రాకుండా చూసుకోవచ్చు అని చెప్తాం. గిల్లుకోవడం గిచ్చుకోవడం చేయకుండా ఉండడం ద్వారా ఎక్ని రాకుండా చూసుకోవచ్చు అని చెప్తాం. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాటిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో క్రీములు పౌడర్లు రాసుకోకూడదని చెప్తాం మనం. సో ఇట్లా వాళ్ళు ఏమి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏమైతే పాటిస్తున్నారో రకరకాలుగా పాటించే మార్గాలన్నింటినీ కూడా మనం చెప్పడం అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్లో చెప్తాం. ఏదైనా ఒక ప్రాబ్లం, హరితహారంలో మొక్కలు నాటినాం, మొక్కలు ఉండటం లేదు, దానికి ఏం చేయాలి? పశువులు తినేస్తున్నాయా, పిల్లలు తీసేస్తున్నారా, నిజంగా మొక్క యొక్క ఇంట్రెస్ట్ అంటే కిరణజన సమయక్రియ ద్వారా మొక్కలు మనకు అందరికి కావాల్సిన ఆక్సిజన్ ఇస్తున్నాయి, ఆహారాన్ని ఇస్తున్నాయి అని తెలిసి అని మొక్కల యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే ఏ ఒక్క పిల్లవాడు కూడా మొక్క పైన చేయి వేయడు. వాడు వేస్తున్నాడంటే వాడికి ఇంపార్టెన్స్ తెలవట్లే. అంటే బోధనకు ఆచరణకు మధ్యన గ్యాప్ ఉన్నది. దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయడం ద్వారా పిల్లలు తమంతట తాము మొక్కల యొక్క సంరక్షణకి ఎలా వచ్చే విధంగా చేయగలుగుతాం? ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇట్లా మనం మన ఎగ్జాంపుల్స్ అనేవి కాదు సార్, మన టీచింగ్ ఎక్స్పీరియన్స్లో అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని ఇవ్వచ్చు మనం ప్రాక్టికల్ వర్క్ కింద. సార్ టి మమత మేడం, కతలాపూర్ జడిపిహెచ్ సిరికొండ నుంచి. ఇప్పుడు చేస్తున్న ఎవాల్యుయేషన్ లో డ్రాయింగ్ స్కిల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు, ఎందుకు? మంచి క్వశ్చన్ మేడం. కాకపోతే మనం 2012లో ఎప్పుడైతే మనం NCF 2005 APSCF 2011 ప్రకారం మనం ఒక ఫ్రేమ్వర్క్ రూపొందించుకున్నామో దాంట్లో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకమైనటువంటి ఐడియాలజీ తీసుకున్నాయి. కొన్ని స్టేట్లో CBSE మోడల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకున్నాయి. మనం ఏం చేసుకున్నామంటే ప్రతి క్లాస్కు లెర్నింగ్ అవుట్కమ్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి, అంటే కొన్ని నెంబర్ మారుతూ ఉంటాయి, కొన్ని 8, 9, 11 అట్లా వస్తాయి కాబట్టి అన్నిటికీ ఒక కాంప్రిహెన్సివ్గా ఉండటం కోసం కొన్ని వాటి అకాడమిక్ స్టాండర్డ్స్ కిందకి చేర్చుకున్నాం. అప్పుడు ఇచ్చినప్పుడు అకాడమిక్ స్టాండర్డ్ 5కు 10% వెయిటేజీ మాత్రమే ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మీ యొక్క అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాం. కాకపోతే దానికి 10% వెయిటేజీ ఉంది. మనం 4 మార్కులే ఉన్నాయి కాబట్టి మనం ఆ 4 మార్కుల్లో కూడా ఓన్లీ బొమ్మ గీయటం మీద 4 మార్కులు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఒక ఫ్లో చార్ట్ వస్తుంది, ఒక బొమ్మను సంపూర్ణం చేయడం వస్తుంది, మల్టిపుల్ ఛాయిస్లతో బొమ్మ గీసే అవకాశం ఆ పేపర్లో మనకి ఇవ్వడానికి లేదు. ఇట్లా రకరకాల పరిమితుల ఆధారంగా మనం కరెక్ట్ డయాగ్రామ్ డ్రాయింగ్ స్కిల్కు ఎక్కువ మార్కులు మనం ఇవ్వలేకపోయినమాట వాస్తవం. కానీ ఇదేమన్నా మనం అకాడమిక్ స్టాండర్డ్ యొక్క వెయిటేజ్ని రివ్యూ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. సరే, మనం ఇప్పట్లో అది అయిద్దని అయితే నేను చెప్పలేను. వాస్తవంగా మీరు అన్న పాయింట్ ఎన్నుకున్న పాయింట్ అవుట్ చేసిన విషయం మాత్రం కరెక్ట్. హలో సార్. కార్తిక్ గారు సార్ చెప్పండి. సార్ ఒక చిన్న డౌట్ వచ్చింది చాట్లో. చెప్పండి. కమలాకర్ రెడ్డి సార్ అడిగారు, JHS కొత్తవాడ జగిత్యాల నుండి. సార్ లఘు పరీక్షల కోసం ప్రశ్నలు అకాడమిక్ స్టాండర్డ్స్ అన్ని కవర్ అయ్యేలా చేయాలా? ఓకే సార్, మనకు వాస్తవంగా 7 అకాడమిక్ స్టాండర్డ్స్ 6 గ్రూపులుగా తీసుకుంటాం. మ్యాక్సిమం మినిమం 3 to 4 అకాడమిక్ స్టాండర్డ్స్ కవర్ అయ్యేటట్టు చేయాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే సమ్మేటివ్ అసెస్మెంట్ లో ఏ రకమైన
క్వశ్చన్స్ వస్తాయి. రెండు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇవ్వాలి, 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వాలి, 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వాలి, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇవ్వాలి. అట్లా 20 మార్కులకు మనం పెడుతున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్స్ దృష్ట్యా చూసినప్పుడు ఒకసారి చూడండి, 40 మార్కుల యాన్యువల్ పేపర్లో కరెక్ట్ 20 మార్కులు సగం పేపర్ వస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడ. కాబట్టి మ్యాక్సిమం అకాడమిక్ స్టాండర్డ్స్ కవర్ అవుతాయి. ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, మనం ఆ ఎఫ్ఏలో చెప్పుకున్నటువంటి ఒక చాప్టర్ 2 చాప్టర్లలో ఒక అకాడమిక్ స్టాండర్డ్కి అవకాశం లేదు అనుకున్నాం, అప్పుడు ఎట్లా? అదొక అకాడమిక్ స్టాండర్డ్ ఆగుతుంది. అంటే ఉన్నటువంటి 7 అకాడమిక్ స్టాండర్డ్స్లో మినిమం ఒక 4 కవర్ అయ్యే విధంగా ఇచ్చుకుంటే మనం వచ్చినట్టుగా భావిస్తాం. అంటే మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేస్తాం, ఎన్ని కవర్ అయితే అన్ని కవర్ చేస్తాం అట్లా. సరే, అలాగే పద్మజ మేడం మోహన్ రావుపేట నుండి, గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ప్రతి స్టూడెంట్ ఎఫ్ఏ బుక్లో తప్పకుండా రాయాలా, ఒకే ప్రజెంటేషన్ సరిపోతుందా? సో దీని ఆధారంగానే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది సార్. జీవన్ కుమార్ సార్, చెప్పండి. సో గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ స్టూడెంట్కి, అంటే ప్రతి స్టూడెంట్కి సేమ్ మార్క్స్ ఇవ్వాలా? ఈ రెండు సార్. సార్ గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, 7+3 రేషియో తీసుకోవాలి అనుకున్నాం. ఒక ప్రాజెక్ట్ చేసి డాక్యుమెంటేషన్ రాస్తే 7 మార్కులు. కాబట్టి ఆ గ్రూప్లో ఉండే 5 ఉన్నారు అనుకున్నాం, 5గురికి 7 మార్కులకు ఎన్ని వస్తాయో సమానంగా పడతాయి ఒక్కటి. కానీ ఎక్స్ప్లెనేషన్ 3 మార్కులే చూసారా, అది అందరూ ఒకే రకంగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అందరూ యాజ్ డిజ్ ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుందాం, సేమ్ వస్తాయి. సో రావాలని రూల్ ఏం లేదు, రాకూడదని కూడా రూల్ ఏం లేదు. అట్లా మనం ప్రతి పిల్లలతో చెప్పిస్తాం. జనరల్గా మనం చేసే స్కిప్ ఏంటంటే, మనకి అంత టైం ఒక్కోసారి అవైలబుల్ కాదు కాబట్టి ఆ గ్రూప్లో 2-3 చెప్పించి ఆ గ్రూప్ అంతా కూడా సేమ్ మార్క్స్ అవార్డ్ చేస్తూ ఉంటాం. అది ఆఫ్ ది రికార్డ్ జరిగే పని. అది కార్తిక్ సార్, ఇక్కడ ఇంకొకటి సార్ ప్రమగరెడ్డి సార్, రాజేశ్వర్ జడిపెచ్చస్ చెగ్యామ్ నుంచి పెట్టాను సార్. ఎస్ఏ 1లో అంటే ఎస్ఏలో బయాలజీ 35.5, ఫిజిక్స్ 31.5 వస్తే దాన్ని అంటే దానికి రౌండ్ అప్ వేయాలా, 2 టోటల్ చేసి రౌండ్ అప్ వేయాలని పెట్టాను సార్. బయాలజీ 50 మార్కులకు ఎన్ని వచ్చినాయి అనేటువంటిదే మనకు క్రైటీరియా. ఫిజికల్ సైన్స్ విషయం మర్చిపోండి. బయాలజీ మనం 50 మార్కులకు మనం ఎన్ని వేసినాం, 35.5 వచ్చినాయి అంటే 36 రౌండ్ అప్ చేస్తాం మనం. మన మార్కులు 36 బయాలజీ, 50కి 36. ఫిజికల్ సైన్స్ ఆయన ఎన్ని వేసుకుంటారని ఆయన ఇష్టం. కానీ మనము 0.5 లేకుండా రౌండ్ అప్ చేసి మనం ఇవ్వడానికి లేదు. ఇంతకు కూడా క్లారిటీగా చెప్పుకున్నాం మనం. ఎఫ్ఏ టోటల్లో ఒకసారి రౌండ్ అప్ అవుతుంది, 50 మార్కులకు మనం ఎస్ఏకి వేసినప్పుడు మరొకసారి రౌండ్ అప్ కూడా అవుతుంది. ఎక్కడ పాయింట్లలో మనం సబ్మిట్ చేయము. ఉదాహరణకు చూద్దాం, బయాలజీ పేపర్ మీరు దిద్దుతా ఉన్నారు, 13.5 వచ్చినాయి, ఎన్ని వేస్తారు మీరు? 14 వేస్తాం. మన బయాలజికల్ సైన్స్ మార్కులకు మనమే రౌండప్ చేసి వేస్తాం అట్లా. అంతేగాని ఫిజికల్ సైన్స్ లో 15.5 వస్తాయి, 2 కలిపి 28 వస్తాయని మనం వేయం. దానికే రౌండప్. అండ్ సార్ ఇంకొక లాంగ్ క్వశ్చన్ ఫ్రమ్ Swapna madam. Sorry to ask this question. So most of the students collect the information and download the pictures from the internet. They don't collect or visit directly, including private school students. So then what is the use of projects? మంచి క్వశ్చన్. మంచి క్వశ్చన్. మనము ప్రాజెక్టులలో 4 రకాల ప్రాజెక్టులు అంటున్నాం. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేది ఒక రకమైన ప్రాజెక్ట్. సరే, మనం ఆ ప్రాజెక్టే ఇచ్చినాం అనుకుందాం. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాడు ఒక ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేశాడు. చేసిన దాని ఆధారంగా అతన్ని ఏమి అనలైజ్ చేసి చెప్పదలుచుకున్నాడు, అతనికి అనాలిసిస్ ఏంటిది, అది మనకు చాలా ఇంపార్టెంట్. ఇవాళ NEP 2020 బుక్ ఫైనల్ అయింది, ఒక బుక్ బయటకు వచ్చింది. ఆ బుక్ మీద 1000 మంది 1000 రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే NEPలో 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు
ప్రభుత్వం బాధ్యత వహిస్తున్నది. ఒక చిన్న పాయింట్ తీసుకుంటున్నాను. ఇది ప్లస్సా మైనసా? ప్లస్ అని వాదించే వాళ్ళు ఉన్నారు, మైనస్ అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఇది ఎట్ట కుదురుతుంది సార్ అని వాదించే వాళ్ళు, ఎట్ట కుదురుతా గవర్నమెంట్ కుదురుద్ది అంటుంది మనకెందుకు? సో ఇక్కడ కాబట్టి పిల్లవాడు డౌన్లోడ్ చేసిన మెటీరియల్ కు కూడా దాన్ని ఉపయోగించి యాజ్ ఇట్ ఈజ్ గా సబ్మిట్ చేస్తే అసలు ప్రాజెక్టే కాదు, మనం ఇచ్చిన ప్రాజెక్టే కాదు, మన ఉద్దేశం కాదు అది. యాజ్ ఇట్ ఈజ్ గా మనం పిన్ చేసి ఇవ్వడానికి లేదు కదా. మనం అడిగిన ప్రొఫార్మాకు వాడు కొంత మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని మనం అడిగిన ప్రొఫార్మాకు అనుగుణంగా తీసుకొని రాసిందా లేదు. మనం పీజీ చేసేటప్పుడు ఏం చేసినాం, మనం పీజీకి సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ ఉండవు, అక్కడ ఒక కాంటెంట్ ఉంటుంది. ఈ కాంటెంట్ మనం 5 పుస్తకాలు రిఫర్ చేసుకొని ఒక నోట్స్ తయారు చేసుకొని ఆ ప్రొఫార్మాలకు మార్చుకుంటాం మనం కదా. ఇది కూడా అంతే, రకరకాల ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం అడిగిన ప్రాజెక్ట్ ప్రొఫార్మాకు అనుకూలంగా రాసాడా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. యాజ్ ఈజ్గా ఇస్తే మనం మార్కులు అవార్డ్ చేయం. అందుకని ఏం చెప్పాం మనం, సొంతంగా రాసినట్లు ఉండటం అది ఇంపార్టెంట్. సార్ వన్ మోర్ ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పండి. మిట్టపల్లి రాజశేఖర్ జడ్పిహెచ్ఎస్ తక్కలపల్లి నుంచి ల్యాబ్ యాక్టివిటీ మార్క్స్ డివైడ్ గురించి చెప్పమంటాం. అనుకున్నాం కదా సార్, అది ప్రాజెక్ట్ చెప్పాను సార్. సేమ్ సార్, సేమ్ 7+3 సేమ్. సార్ అలాగే గణధర్ సార్ రేగుంటామండి. సార్ if a student gets 9.5 in FA and 30.5 in SA, then how they can be recorded in the register? చూడండి, మనకి ఇంతకుముందే క్లారిటీ ఇచ్చుకున్నాం. FA వచ్చిన తర్వాత 9.5 అంటే ఆటోమేటిక్ ఏం చేయాలని చెప్పినాం సార్, మనం రౌండ్ అప్ చేయాలని చెప్పినాం. సో FA నుంచి 10 మార్కులు వచ్చినాయి. అక్కడ 30, ఇప్పుడు SA పేపర్ దిద్దేటప్పుడు 30.5 వేస్తాం అసలు మనం, రౌండ్ అప్ చేసి ఏం వేస్తాం, 31 వేస్తాం. 31 + 10 41. సింపుల్ సార్ యొక్క క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. రైట్. ఓకే సార్, shall we conclude? ఓకే. మీకే నేను సారీ మధ్య 2-3 సార్లు కొన్ని ఫోన్లో అర్జెంట్ రావడం వల్ల మనం డిస్టర్బెన్స్ వచ్చింది. సారీ చెప్తూ మరి అవకాశం టీబీఎస్ఎఫ్ మిత్రులు చక్కగా వినియోగించుకొని అందరూ బయోటిక్స్ని దీన్ని వినేటట్టుగా, ఇంకెవరైనా మిస్ అయితే మళ్ళీ ఈ వీడియోని వాళ్ళకి గ్రూప్లో పోస్ట్ చేస్తే కొద్దిగా టీబీఎస్ఎఫ్ గ్రూప్ని యాక్టివేట్ చేయండి. మనం ప్రధానంగా తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం ఒక స్టేట్ వైడ్గా అన్ని జిల్లాలకు విస్తరించుకొని ఒక రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని, ఇంతవరకు ఏ సబ్జెక్ట్ ఫోరంకు లేదు. కారణం మెయిన్ ఒకటే, సైన్స్ టీచర్స్గా మనం చాలా కృషి చేస్తూ ఉన్నాం. మన కృషికి తగినటువంటి ఫలితం కనిపించాలి అంటే మనకి ఎన్ని మార్కులో మన గ్రేడ్ సపరేట్గా చూపించాలని ఒక ఏకైక డిమాండ్తో మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. మోస్ట్లీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు మనం సక్సీడ్ అవుతామని భావిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలో రిజిస్ట్రేషన్ ఫామ్స్ కూడా పెట్టినాం. ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి తెలియజేసుకోవడానికి మనం టీబీఎస్ఎఫ్ తరఫున చాలా పనులు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మనం టీబీఎస్ఎఫ్ మిత్రులకు చర్చిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద జగిత్యాల బయోటిక్స్. చెప్పండి సార్. రాజేశ్వర సార్ ఎగ్జామ్ నుండి మాట్లాడండి సార్. విద్యార్థి సార్ అన్మ్యూట్ చేయండి. సార్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటా సార్? ఇంకా సందేహం మనకి టైం కూడా ఉంది, ఇంకా 10-15 minutes. రాజగోపాల్ సార్ చెప్పండి, మాట్లాడండి. రాజగోపాల్ సార్ మాట్లాడండి సార్. సార్ ఎస్ బాబు నాట్ అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ బాబు ఇస్ రిక్వెస్టింగ్ టు అన్మ్యూట్ చేయండి సార్. బాబు సార్ ఇప్పటికే 2-3 టైమ్స్ అన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. రాజు గారు ఓకే అన్మ్యూట్
ఎస్ బాబు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బాబు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రాజేశ్వర్ సార్ ఉన్నారు. ఎవరు? సజ్జాల రాజేశ్వర్ సార్ లైన్ లో మీరు మాట్లాడండి. సార్ వేరే వాళ్ళు ఉంటే చూడండి. సార్ బాబు సార్ అన్మ్యూట్ కాలేదంట. ఒక్కసారి అన్మ్యూట్ చేసింది సార్, సార్ చేసుకొని మాట్లాడాలి. ఆయన వేసుకోవాలి. సార్ బాబు సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హలో సార్. సార్ చెప్పండి, అడగండి సార్. బ్లూ ప్రింట్ విషయంలో ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. బ్లూ ప్రింట్ విషయంలో సారు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చారు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్. ఒకవేళ మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ సార్ చూపించిన అకాడమిక్ స్టాండర్డ్స్ లో కాకుండా వేరే అకాడమిక్ స్టాండర్డ్స్ లో నుండి ఇవ్వచ్చా? లేదు అనంటే ఫైనల్ ఎగ్జామ్ లో పేపర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సార్ ఇచ్చినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ నుండే వస్తాయా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్? సార్ బ్లూ ప్రింట్ అనేటువంటిది మన యొక్క మోడల్. బ్లూ ప్రింట్ నేను ఒక మోడల్ ఇచ్చాను, అదే క్వశ్చన్స్ యొక్క నెంబర్ మారకుండా, అదే క్వశ్చన్స్ యొక్క సంఖ్య మారకుండా, అకాడమిక్ స్టాండర్డ్లో వాటికి మించకుండా మనం ఎలాగైనా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూస్తే, నేను ఇంతకుముందు ఒక బ్లూ ప్రింట్ పెట్టాను. అవును సార్. ఆ బ్లూ ప్రింట్ కాకుండా అకాడమిక్ స్టాండర్డ్ 5కు అకాడమిక్ స్టాండర్డ్ 6కి చూడండి, పైకి కింద కూడా మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నా క్వశ్చన్ ఏంటంటే సార్, అకాడమిక్ స్టాండర్డ్స్ యొక్క వెయిటేజ్ మారకుండా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ లో మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వలేదు, అట్లా రావచ్చా? సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ లో జనరల్ గా రాదు, కాకపోతే అక్కడక్కడ అకాడమిక్ స్టాండర్డ్ 5లో వస్తుంది, ఇంకా ఒక్కొక్కసారి రావచ్చు. సార్ అంటే ఒకవేళ అలాంటి అవకాశం ఉందా అంటే పిల్లల్ని ప్రిపేర్ చేయించడానికి? ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ మాట ఏమన్నారు, అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజ్ మారకుండా అవును సార్ మార్చుకోవచ్చు. అదే మార్చుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఎందులో నుంచే ఇవ్వచ్చు. మనం అందుకని ఒక మోడల్ బ్లూ ప్రింట్ అనే పదం చెప్పిండే అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజగోపాల్ గారు, సే థ్యాంక్ యూ అండ్ కంక్లూడ్. రాజగోపాల్ సార్. రాజగోపాల్ సార్. రాజగోపాల్ సార్ లేరా? ఒక్క నిమిషం సార్, లైన్ లోకి వచ్చాను సార్. ఇటు వెళ్ళండి. ఓకే మేడం సార్, మేడం వాళ్ళు మాట్లాడతారా? ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ ఎవర్ సార్, ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ ఎవర్, యూ కంక్లూడ్. ఓకే సార్, మనకు 3 days నుండి అకాడమిక్ స్థాయిలో చాలా బాగా విఫలంగా మాదిక్ రెడ్డి గారు 9th 10th లో, తర్వాత సంజయ్ సార్ 10th లో ఇంకా క్లారిఫికేషన్ తో, తర్వాత ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు మైక్ దగ్గర పెట్టుకో. హలో, మైక్ దగ్గర పెట్టుకోండి, వినపడతలే, మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా సార్? సార్ మీరు హెడ్సెట్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. ఓకేనా సార్? ఓకే సార్ మాట్లాడండి. అదే ఈరోజు కంప్లీట్ గా బయోమెట్రీలతో చాలా విషయాలు మధ్యలో ఉన్న అందరికంటే దాదాపు కొద్ది కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసెస్మెంట్ విషయంలో, ఎస్ఐ విషయంలో కానివ్వండి, ఎస్ఐ విషయంలో కానివ్వండి, చాలా క్లియర్ గా ప్రతి టాపిక్ ను వెంటనే చేయడం జరిగింది. పేరులో పెసరగిందంతా ఉండగానే సార్ చాలా దారుణాలతో చాలా విషయాలు అపారంగా సంపన్నం. సార్ చూస్తా ఉంటాం స్టడీ గ్రూప్ లో, వారు చాలా అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ సౌత్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్ పేర్కొనడానికే అంత మంచి నిష్ణాతులతో మనకి ఇంతమంది బయోమిత్రులు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ వెరీ థ్యాంక్ యూ సార్. మన దేవు గారికి, మన బాలకృష్ణ గారికి, మన డిఆర్పీ మిత్రులందరికీ, బయోమిత్రులందరికీ సార్. Okay sir, thank you very much. Shall I leave sir? Okay, thank you. Thank you sir, thank you.
థ్యాంక్ యూ సార్. ఓకే, రాజేష్ గారు, కార్తిక్ గారు, దేవ్ గారు అండ్ యశ్వ గారు అందరికి నమస్తే. రాజగోపాల్ సార్. కోఆర్డినేటర్ రాజగోపాల్ గారు సార్ చెప్పండి. ఏం చేయమంటారు? అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయిందా? జస్ట్ యూ ట్రై టు సే ఇండు వాట్ ఈస్ గోయింగ్ ఆన్, సే సంథింగ్. కంప్లీటెడ్ సార్. రేపు మార్నింగ్ ఫ్రెష్గా వెళ్తాం సార్. Then okay, just you declare it. ఓకే సార్, సెషన్ ఇస్ కంప్లీటెడ్ సార్. Thank you sir, thank you all. ఆల్ సార్, థ్యాంక్ యూ సార్. I can see you on tomorrow, please. ఓకే సార్. రాజగోపాల్ సార్, ఒకవేళ సెక్టోరల్ ఆఫీసర్ ఉంటే గానీ ఒకసారి ఒక మాట మాట్లాడమని ఉంటే కానీ లైన్ లో ఉంటే కానీ. రాజగోపాల్.